నమస్తే. భారతదేశ రాజకీయాలలో కొన్ని సామాజిక వర్గాల వారికి అధిక ప్రాధాన్యత ఉన్నది. ఎందువల్ల? అధికారం తమదంటే తమదని, తామే అధికారంలోకి రాబోతున్నామని గడిచిన 50-20 సంవత్సరాలుగా శూద్ర వర్ణానికి సంబంధించిన వారు పదే పదే అంటూ ఉన్నారు. మరి ఎందుకు వారు అధికారానికి రాలేకపోతున్నారు? లేదు, అత్యంత వెనుకబడిన వారిని, విస్మరణకు గురైన వారిని అధికారంలోకి తీసుకొస్తామని మరికొందరు అంటున్నారు. లేదా దీన్నే కార్మిక వర్గ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అంటున్నారు. మరి ఎందుకు చేయలేకపోతున్నారు? కారణం ఏమిటి? ఈ మధ్య ఒక ఆర్టికల్లో ప్రొఫెసర్ తిరుమలి గారు కొన్ని విషయాలు చర్చించడం జరిగింది. అందులో బహుశా ఇంటర్వ్యూ కూడా దానికి కొనసాగింపుగా లేదా ఆ ఇంటర్వ్యూని మరింత విస్తృతపరిచేదిగా ఉండే అవకాశం ఉన్నది. ఈ అంశాలపైన మనతో మాట్లాడేందుకు ప్రొఫెసర్ తిరుమలి గారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, ఈ మధ్య మీరు ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఆర్టికల్ నేను చదివిన. అందులో చాలా రకాల అంశాలు ఉన్నాయి. అధికారం ఎందుకు కొందరి చేతిలో ఉన్నది, కారణం ఏమిటి, నిజంగానే ఎందువల్ల 1947 స్వతంత్రం వచ్చింది మొదలు ఇవాళటి వరకు కీలకంగా పై వర్గాల వారి చేతుల్లోనే, పై కులాల చేతుల్లోనే ఎందుకు కేంద్రీకృతమైనది, కారణం ఏమిటి? స్వాతంత్ర ఉద్యమంలోనే వాళ్ళ ఆధిపత్యం అది, వాళ్ళ చేతుల్లో ఉద్యమం అది, కింద వాళ్ళని కలుపుకోవడం జరిగింది. వాళ్ళు లేకపోతే సక్సెస్ అవ్వదు. మొత్తం భారతదేశం కలిసి ఉండాలి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా. అది గాంధీ ఎజెండా. మిగతా వాళ్ళకంటే భిన్నంగా గాంధీ భారతదేశాన్ని కుల సమాజంగా, మత సమాజంగా చూశాడు. వాస్తవంగా అది మార్క్స్ ఉద్దేశం. భారతదేశం కుల సమాజం, మత సమాజం. కార్ల్ మార్క్స్ రాశాడు. మీరు చదివింది? నేను రాశాను. చదివారు మీరు దాన్ని? నేను చదవడమే కాదు, 4-5 ఆర్టికల్స్ భారతదేశం మీద రాశాడు ఆయన. 1957 తర్వాత వచ్చినటువంటి తిరుగుబాట్లని 1857లో తిరుగుబాటు అది చూసిన తర్వాత ఏంటి వీళ్ళ తిరుగుబాటు చేసే శక్తి ఉందా? ఆయన ఉద్దేశంలో తిరుగుబాటు చేయరు భారతీయులు, సబ్మిసివ్గా ఉంటారు. మరి వీళ్ళు ఎవరు ఇందులో ఉన్నది ఏంటి అనే ఉద్దేశంతో ఆయన స్టడీ చేశాడు. స్టడీ చేసి ఒక అమెరికన్ జర్నల్కి ఆయన బ్రతుకుదెరువు కోసం ఆర్టికల్స్ రాసేవాడితో కాంటాక్ట్, నెలకు ఒక 2-3 ఆర్టికల్స్ రాస్తారు. వాళ్ళు ఏదో ఇంత పే చేస్తారు ఆయనకి. అట్లా కాంటాక్ట్ చేసుకొని ఆర్టికల్స్ రాస్తూ, అప్పుడు ఇంగ్లాండ్లో బోల్డంత మెటీరియల్ బ్రిటిష్ మ్యూజియంలో దొరుకుద్ది భారతదేశం మీద. అది చదువుకుంటూ రాస్తూ ఆయనకు వచ్చిన కంక్లూజన్ ఏంటంటే, భారతీయులు ఒక కులం కింద ఒక్కలం ఉన్నారు కాబట్టి మార్పుకు బోరువాడు. పైవాడు చెప్పినట్టు కింద వాడేటాడు, వాడిపైన అందు చెప్పుకుంటూ వినుకుంటుంటారు. వాళ్ళందరినీ ఐక్యం చేసేది అని ఒక మాట అంటాడు. హనుమాన్కి ఏదో మాట వాడాడు. ఈయన ఆ హనుమాన్ పైనుండి వీళ్ళందరినీ కూడా ఆ మతం అనేటువంటి దృష్టితోటి ఆయన వాళ్ళు అందరూ దాని మాట వింటారు, మతం మాట వింటారు. మతపరంగా నువ్వు వింటేనయ్యా, నువ్వు పని చేసుకోవాలా, ఈ దేవుడు చెప్పిన మాట, నువ్వు ఈ పనే చేయాలి, నువ్వు గొడవలే నెయ్యాల, నువ్వు చెప్పులే కొట్టాలా, నేను పైనే ఉండాలా, దేవుడు నిర్ణయించింది అని అంటారు. అది వాళ్ళు వింటారు. అలా వాళ్ళు భారతదేశాన్ని నడిపించుకుంటూ ఉంటారు. అంటే మన ధర్మశాస్త్రాన్ని చెప్పిండు ఆయన. చెప్పాడు. చెప్పి ఇదే విధంగా వాళ్ళు ఉంటారు. అది పోనంతకాలం భారతదేశానికి అభివృద్ధి ఉండదు. బ్రిటిష్ వాడు ఎక్కడి నుంచి అక్కడికి ఎందుకు పోవాల్సి వచ్చింది? వీడంత అభివృద్ధి, బ్రిటిష్ వాడి అభివృద్ధి వాళ్ళకి రాలే. ఎందుకు రాలే? వాళ్ళు ఈ కులం మీదనే ఆధారపడి ఉన్నారు. వ్యాపారం అభివృద్ధి చేసుకోవాలి, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవాలి అంటాడు. కొన్ని విషయాలు మేము చరిత్రకారులు ఒప్పుకోమనుకోండి. అయినప్పటికీ కులం అనేటువంటి మతం 2 ప్రధానమైనటువంటివి అని ఆయన ఉద్దేశం. 1857లో వీళ్ళందరూ కలిసి పోరాటం చేయటం, అది ఆయనకు ఆశ్చర్యం వేసింది.
మార్క్స్ ఆశ్చర్యపోయిండు. తిరుగుబాటు చేయరు అనుకున్న వీళ్ళు చేసిండు. చేశారు. దాన్ని అందుకోసమే మొదటి స్వాతంత్ర పోరాటం అని దానికి పేరు పెట్టాడు. స్వాతంత్ర పోరాటం ఇక్కడ బిగిన్ అయింది అని అని అంటాడు. నడిపించింది ఆర్మీ వాళ్ళే నడిపిస్తున్నారు. అయినప్పటికీ స్వాతంత్ర పోరాటం అక్కడ బిగిన్ అయింది అనేది ఆయన ఉద్దేశం అన్నమాట. వాస్తవంగా తర్వాత మనం చూస్తూ ఉంటే అంటే రెండో ప్రపంచ యుద్ధం వచ్చేంతవరకు, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత కాంగ్రెస్ పార్టీ అవగాహనలో కొంత మార్పు వచ్చింది. మార్పు వచ్చి భారతదేశంలో రకరకాల కులాలు మతాలు ఉన్నాయని వాళ్ళు అప్పుడు అనుకున్నారు. అంతవరకు దాకా వాళ్ళు అనుకొని వీళ్ళందరినీ కలుపుకొని పోవాలి అని కాంగ్రెస్ అనుకోవటం జరిగింది. ఆ టైంలో మహాత్మా గాంధీ వచ్చి, మీరు చూడండి, మహాత్మా గాంధీకి లెనిన్కి ఒకళ్ళకొకళ్ళు తెలుసు. లండన్లో మాట్లాడుకోలే. ఈయన రష్యా నుంచి, ఈయన ఇండియా నుంచి అని చదువుకునేవాళ్ళు ఒకే బెంచ్ మీద కూర్చొని చదివినారని అంటారు బ్రిటిష్ మ్యూజియంలో. ఆయన అటు చదువుకుంటే ఈయన చదువుకుంటూ ఉన్నాడు. లెనిన్ వెంటనే 16లో వచ్చే వరకు ప్రపంచం మొత్తం మీద పేరు సంపాదించుకున్నాడు, ప్రపంచ నాయకుడు అయ్యాడు. అప్పుడు గాంధీ నోటీస్గా ఆయన వచ్చాడు. కాబట్టి లెనిన్ ఏం చేస్తుండే, అక్కడ రైతుల్ని కార్మికుల్ని ఐక్యం చేసి ఇంగ్లాండ్ రష్యన్ రెవల్యూషన్ తీసుకురాగలిగాడు. కాబట్టి ఏమనుకోండి, ఏమంటే రైతుల విషయం పట్టించుకోవాలనుకున్నాడు గాంధీ. 1915లో మొత్తం భారతదేశం తిరిగిండు. 15కి తిరిగిండు. తిరిగిన తర్వాత ఆయన కనపడింది ఏంటంటే, మన రాయలసీమ నుంచి పోతాడు రైల్లో, మద్రాసు వరకు పోయి తిరిగి వస్తాడు. వచ్చేటప్పుడు రైల్లో చూస్తే రాయలసీమ రైతులు గోసిగూడలు పెట్టుకొని అరకలు దున్నుతున్నారు. ఆయన పక్కన అదేంటి వాళ్ళు అట్లున్నారు, గుడ్డలు లేకుండా ఉన్నారు. ఆయన అప్పుడే రైతులను చూశాడు. ఆయన అంతా కూడా ఈ గుడుల చుట్టూ గుడులు తీసుకుపోవటం, మతాలుగా తీసుకుపోవటం ఇదే తిప్పుతుండేది. ఆయన కింద సమాజం తెలవదు ఆయన. అప్పుడు చూసి రైతులు ఏంటంటే వాళ్ళకి తిండి లేదు, ఏమీ లేదు, బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత మొత్తం వాళ్ళు లూట్ చేసినారు, వాళ్ళ బతికి ఎట్లా ఉంది అని చెప్పినారు. ఆ తర్వాత ఆయన వెంటనే డ్రెస్ మార్చుకున్నాడు. డ్రెస్ మార్చేసాడు, పంచ కట్టుకోవటం మొదలు, సూట్ బూట్ వదిలేసాడు. ఆయన ఇంగ్లాండ్లో ఉండగా ఇంగ్లీష్ వాళ్ళతోటి పోటీ, నేను ఎందుకు కట్టుకోకూడదు కోటు, నేను ఎందుకు టై కట్టుకోకూడదు అని తిరిగిండు. వీడికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత అరే ఇట్లుంది ఈ దేశం అని చెప్పేసి అనుకున్నాడు. కోటి ఇప్పిండి, పంచ కట్టుకున్నాడు. పంచాఖండవ రైతు మాదిరిగానే. రైతుకు భారతదేశంలో ఏముంటుంది, ఓ పెద్ద టర్బన్ ఉంటుంది, కింద పంచ ఉంటుంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో చొక్కా ఉండదు, ఉత్తర భారతదేశం చలి కాబట్టి చొక్కాలు ఉంటాయి. ఆ పద్ధతిలో ఆయన మారడం జరిగింది. మారి మొట్టమొదలు ఆయన బీహార్ పోయాడు, చంపారం. రైతులు చూద్దామని పోయాడు. ఇక్కడ చూసి ఇచ్చాడు దక్షిణ భారతదేశం. అక్కడ బీహారు, బెంగాల్లో రైతుల అప్రెషను సౌత్ ఇండియా కంటే ఎక్కువ. ఏంటి అది చూద్దాం అనుకుని పోయాడు. అక్కడక్కడ వింటాం ఆయన. కొన్ని వ్యాసాలు చదివాడు కూడా. అలా పోయాడు. పోయిన తర్వాత అర్థమైంది ఆయనకి, జనపనార అనేటువంటి జూట్ బలవంతాన వాళ్ళతోటి వేపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి వస్తువులు ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి బస్తాలు కావాల్సి వచ్చింది బ్రిటిష్ వాళ్ళకి. వాళ్ళకి తిండి తిప్పలు చూడటలే. ఇదేసేటట్టు మేము కొంటామా, దీనికి ఇంత రేట్ ఇస్తాం, మీకు కావాలంటే తిండి గింజలు మేము సప్లై చేస్తాం అని వాళ్ళని మొత్తం తిండి గింజలేమో వాళ్ళు ఇష్టం వచ్చిన రేటుకి ఇవ్వటం, జనపనార వాళ్ళకి ఇష్టం వచ్చిన రేట్లు, మార్కెట్ రేట్ కాదు, వాళ్ళు ఇష్టం వచ్చిన సార్ ఇస్తున్నారు. వాళ్ళకి అతి కష్టం మీద తిండి నడుస్తుంది. కొన్ని చోట్ల రైతులు చచ్చిపోతున్నారు తిండి లేక, పిల్లలకి తిండి పెట్టక. అవన్నీ ఆయన చూసి పొయ్యి వద్దామని పోయాడు. పోయిన తర్వాత ఆ జిల్లా కలెక్టరు, నువ్వెవరు ఇక్కడ తిరగడానికి, ఇది నా జిల్లా, నా పర్మిషన్ లేకుండా ఎట్లా వచ్చినాడు, నువ్వు ఇక్కడ రావడానికి వీల్లేదు అని, నేను ఇక్కడ తిరగని నిన్ను అని చెప్పాడు. నువ్వెవడో తిరగనీయపోవటానికి, ఇది నా దేశం అన్నాడు. నా ఇష్టం, ఎక్కడైనా తిరుగుతా, నువ్వు చెప్తావా నాకు అన్నాడు. అనే వరకు కదలు నేను ఇక్కడి నుంచి అన్నాడు.
అక్కడే రోడ్డు మీద కూర్చుండు. అది సత్యాగ్రహం మొదలుపెట్టాడు. నువ్వెవరో నన్ను అనడానికి? నా దేశ ప్రజలు నేను చూసుకుంటా, నేను మాట్లాడుకుంటా. నువ్వెవరో? నేను పోను ఇక్కడి నుంచి. నేను ఇక్కడ తిండి లేకుండా రోడ్డు మీద కూర్చుంటా అన్నాడు. కూర్చున్నాడు. అప్పుడు అయ్యే తారులు అని ఉంటాయి, ఫోన్ లాంటివి. గవర్నర్ జనరల్ కబురు పంపించాడు. వీడెవడో వచ్చిండు, గుడ్డలు పాడలేవు, వీడు రోడ్డు మీద కూర్చొని కదలటం లేదు అని చెప్పిండు. గవర్నర్ జనరల్ సెక్రటరీ ఆఫ్ స్టేట్కి తారిచ్చాడు. సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటే వాడు కాలాంతకుడు, వాడితో పెట్టుకోబాకండి, సౌత్ ఆఫ్రికాలో పెద్ద గొడవలు చేసి వచ్చిండు, ఈ దేశంలో గొడవలు చేస్తాడు, మీరు వదిలిపెట్టండి, మాట్లాడబాకండి అన్నాడు. వదిలేసేయండి, పట్టించుకోబాకండి అతన్ని, అతను మొండోడు, వదలడు అన్నాడు. వాళ్ళకి అప్పటికే అర్థమైంది. అప్పుడు అది చంపారం ఉద్యమం. తర్వాత రైతులు మొత్తం రోడ్డు మీదకి వచ్చినారు. మా దగ్గరకు వచ్చిండు. రావటమే కాకుండా ఒక ప్రొసెషన్ నడుస్తుంటే ఆయన చేసిండు, రైలు ఎక్కువస్తాడు. ఆ రైతులందరూ కూడా రోడ్డు మీద నడుస్తున్నారు, పోతున్నారు, జై అనుకుంటూ పోతున్నారు. గాంధీ అన్న పేరు వచ్చింది. ఆ రోజున న్యూస్ పేపర్లో మొత్తం గాంధీ అనేటువంటి వాడిని గురించి ఫ్రంట్ పేజీలో రాసింది. ఎవరికి తెలియదు అప్పుడు, కొద్దిమంది మేధావులకు తెలుసు. అలాంటి గాంధీ మొత్తం దేశం అంతా మొదటి పేజీలో, ఫస్ట్ పేజీలో ఎవరో గాంధీ, సరిగ్గా గుడ్డలు ఏమి లేవు, బ్రిటిష్ వాళ్ళని అదిరిచ్చిండు, బ్రిటిష్ వాళ్ళు అదురుకున్నారు అనేటువంటిది రాయడం జరిగితే ఈ రైతులందరూ పోతా ఉన్నారు. మా గాంధీ రాజ్యం, వాళ్ళకేం తెలుసు, మా గాంధీ రాజ్యం వచ్చింది, బ్రిటిష్ వాళ్ళు ఓడిపోయినారు అనుకుంటూ పోతున్నారు. చంపారం పోలీస్ స్టేషన్లో ముందు పోతుంటే పోలీస్ స్టేషన్ మీద బ్రిటిష్ వాళ్ళ జెండా ఉంది. అప్పుడు ఒక రైతు ఏమన్నాడు, అరే గాంధీ గారి రాజ్యంలో వాడి జెండా ఏంటి అక్కడ అన్నాడు. అనేది ఎక్కరా, పైకి ఎక్కరా అన్నాడు. పోలీస్ స్టేషన్ పైకెక్కి అది పోలు పట్టుకుని పైకెక్కి ఆ జెండా బీకి అవతల పడేసాడు. అప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసు వాళ్ళు పైన జెండా బీగుతున్న వాడిని కాల్చారు. అక్కడి నుంచి కింద పడ్డాడు, చచ్చిపోయాడు. ఇక అక్కడ పెద్ద ఉద్యమం అయింది. రైతులందరూ కూడా ముందుకు వచ్చారు. రైతుల విషయం మాట్లాడేవాడు మొదటి ఇతను. చూడండి, అట్లా అంటే రైతుని ముందు తీసుకొచ్చి దేశం మొత్తం ఐక్యంగా ఉద్యమంలాగా తీసుకొచ్చడం అనేది చాలా గొప్ప విషయం. మనందరికీ భాష, ఎవడి భాష వాడిది, ఎవడి కథ వాడికి అర్థం కాదు. న్యూస్ పేపర్లో ఉండడం వల్ల గాంధీ అనేవాడు గాంధీ రైతుల దగ్గర పోయాడు అని చేశాడు. తర్వాత లెనిన్ పద్ధతిలోనే అహ్మదాబాద్ టెక్స్టైల్ వర్కర్స్ పోయాడు. లెనిన్కి ఎవరు బేసు? వీళ్ళే, కార్మికులు, రైతులు, టెక్స్టైల్ వర్కర్స్ పోయాడు. టెక్స్టైల్ వర్కర్స్ పోతే ఆ క్యాపిటలిస్టు గాంధీ చుట్టం కొద్దిసేపు మాట్లాడాడు. మరి ఏం కావాలా మీకు ఏంటంటే, మాకు ఆ జీతం కావాలా, మాకు ఇది పెరగలే, అది పెరగలే, ఏదో మాట్లాడుతాడు. గాంధీ ఏం చూశాడంటే, రైతులు మాది, మా దేశం, వాడెవడు అనే భావన, జాతీయ భావన వాడికి ఉంది, వీడికి లేదనుకున్నాడు. వీడు ఏం కావాలనుకుంటాడు? వర్కరు జీతం, వాడికి డిఏ ఇయ్యలేదట, శాలరీ ఇయ్యలేదట. ఇది కాసేపు మాట్లాడాడు. మాట్లాడి సరేనాయా మనం మాట్లాడదాం అని చెప్పాడు. చెప్పి వీళ్ళ వల్ల లాభం లేదు, ఆయన ప్రొటెస్ట్ చేసే ఉద్యోగం కాదు, జాతీయత కావాలనుకుని బయటకు వచ్చాడు. క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. వర్కర్సు ఈ దేశంలో ఉద్యమానికి పనికిరారు. చాలా ముఖ్యమైన మాట. కార్మికులు ఉద్యమానికి పనికిరారు. వాళ్ళు జీతమే వాళ్ళకి కావాల్సింది, వాళ్ళ కుటుంబమే. రైతుకు అలా కాదు. రైతుని నీ దేశం పోయిందిరా, నీ ఊరు నాశనం అయిందంటే, నా ఊరు నాశనం అయితే నేను ఊరుకుంటానా, నా దేశం నాశనం అయితే ఊరుకుంటానా అని రైతు వస్తాడు. వాడికి దేశీయత ఉంది, వీడికి లేదన్నాడు. లోతైన మాట, అవగాహన వచ్చింది అంటే అది కాకుండా అర్థం ఏమైంది? లెనిన్ని కాపీ కొట్టిండా? కొట్టలే, అన్వయించుకున్నాడు దేశానికి. కమ్యూనిస్టులు ఏమంటారు? ఇవన్నీ చూడరు. శ్రామికులు, రైతులు, శ్రామికులు, రైతులు, వర్కర్స్ అండ్ పెజంట్రీ, ఇదే రెవల్యూషన్ అంటారు వాళ్ళు. ఎక్కడి నుంచి? లెనినిజం అనేటువంటిది వాళ్ళ కళ్ళని బైరుగా పెట్టి అదే చూస్తారు, ఇంకేం చూడరు. వీళ్ళ గాంధీ కంటే కింద నుంచి వచ్చారు, గ్రామాల్లో తిరిగారు, గ్రామ పరిస్థితి తెలుసు, చెప్పరు కదా, చెప్పకుండా వచ్చాడు. తర్వాత ఏం చేసిండు ఆయన? ముస్లిమ్స్ ముఖ్యం అనుకున్నాడు భారతదేశానికి. ఆయన ఏంటి, ఆయన ఉద్దేశం లాంగర్ ఎజెండాలో ఐక్యం చేయటం అందరినీ, అది ఆయన ఎజెండా. ఖిలాఫత్ తీసుకున్నాడు. అప్పటికే ఖిలాఫత్ ఇష్యూ వచ్చింది, ముస్లిమ్స్ ఇందులో లాక్కున్నాడు. తర్వాత ఏం చేశాడు? అన్టచబిలిటీ ఇష్యూని తీసుకున్నాడు. అన్టచబిలిటీ ఎవరైనా పట్టించుకున్నారా?
అంతకు లేదు అసలు. అస్సలు పట్టించుకోలే. అవును, పోలేమని దానికి ఉద్యమం చేసిండు ఆయన. పోయిండు కదా, వాళ్ళ దగ్గర ఉండడం. ఎవరైనా పోయి అన్టచబుల్స్ గుడిసెల్లో ఉంటారా? ఈయన గాంధీ ఉన్నాడుగా, తిన్నాడా, గుండెల్లో తిన్నాడుగా, వాళ్ళతో అంటరాని వారి ఇళ్ళలో గాంధీ భోజనం చేసిండు. పోయిండు, కూర్చుండు, భుజమే చెయ్యేసుకుండు, రారా బాయ్ అని చెప్పేసి అన్నాడు, పక్కన కూర్చున్నాడు అని. మీరు అంటరాని వాళ్ళు కాదు, హరిజనులు, దేవుడి బిడ్డలో పేరు పెట్టాడుగా. మీ వల్ల సమాజం నడుస్తుంది, మిగతా వాళ్ళు చేయలేని పని మీరు చేస్తున్నారు, మీరు హరిజనులు అని చెప్పేసి అనడం. అప్పటికే గాంధీ అంబేద్కర్ ఒక రిపోర్ట్ ఇచ్చాడు బ్రిటిష్ వాళ్ళకి హరిజనుల మీద. ఈయన ఎవరినో అడిగిండట, మంచివాడైనా బ్రాహ్మడు, అంబేద్కర్ బ్రాహ్మడు, చక్కగా రైతుల దగ్గరకు వచ్చి పని చేస్తాడుగా అని అడిగిండట. అడిగితే పక్కన ఉన్న వాళ్ళకి పూర్తిగా తెలియదు అంబేద్కర్ గురించి. ఆయన అక్కడక్కడ చదువుకుంటుండి చివరికి భారతదేశం వచ్చినప్పుడు చూస్తున్నాడు. తర్వాత ఆయనకు అర్థమైంది అంబేద్కరే హరిజన్ అన్న విషయం తర్వాత అర్థమైంది. చూడు ఎలా చేసుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత ఏం చేశాడు, ఖాదీ, చెరక ఎందుకు పట్టుకున్నాడు? చేతి వృత్తులు. భారతదేశంలో ప్రజలంటే రైతులు, అంటచబుల్స్, చేతి వృత్తులు, గుడ్డలు నేసేవాళ్ళు, కొండలు నేసేవాళ్ళు, మంగళ పని చేసేవాళ్ళు, చాకల పని చేసేవాళ్ళు. ఇది భారతదేశం అనుకున్నాడు ఆయన. ఈ భారతదేశాన్ని నేను గదిలియాల అనేది అనుకున్నాడు. అది రియాలిటీకి దగ్గరకు వచ్చాడు. అది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. లేకపోయేటట్టయితే ఇంత పెద్ద దేశాన్ని మొదట యాజిటేషన్లో తీసుకొచ్చింది ఆయనేగా. ఆల్ ఇండియా యాజిటేషను మామూలు విషయం కాదు ఆ రోజుల్లో. ఎక్కడైనా యాజిటేషన్ ఉందా? రైతులు మొత్తం గాంధీ మాట చెప్తే బయటకు వచ్చినారు. మీరు ట్యాక్స్ కట్టొద్దు, మీరు రెవెన్యూ కట్టొద్దు, వాడు ఏం చేస్తాడో నేను చూస్తా, మీ భూమి మీరు దున్నుకోండి, వాడెవడు మిమ్మల్ని అడగడానికి అని చెప్పితే మొత్తం కదిలిపోయినాయి గ్రామాలు, పట్టణాలు. శ్రామికులు అంటే వీళ్ళు ట్రెడిషనల్ వర్కర్స్, అర్బన్ వర్కర్స్ కాదు, ట్రెడిషనల్ వర్కర్స్. అలా కదిలించి భారతదేశం అంటే ఈ కులాల వాళ్ళది, ఈ మతాల వాళ్ళది అని వీళ్ళందరూ. నేను గాంధీ క్లియర్గా అందరి చెప్పాడు, నేను సనాతన హిందువుని అన్నాడు. ఒక్క నాయకుడు చెప్తాడు అంత ధైర్యంగా, నేను సనాతన హిందువుని. సనాతన హిందూ అంటే ఏమిటి అంటే అందరితో కలిసిమెలిసి ఉండేవాడు. మిగతా మతాలకును సనాతన హిందువానికి తగాద లేదు, గొడవలు లేదు. అన్ని మతాలని కులాలని కలుపుకొని నిర్మించిన భారతదేశమే సనాతన హిందూ దేశం. అలా డిఫైన్ చేశాడు ఆయన. డిఫైన్ చేసి మనం ఇలా పోవాలి అనే పద్ధతిలో అది కొత్త ఫౌండేషన్ ఆయన వేయడం జరిగింది. ఇది కొన్ని కులాల చేతుల్లో అధికారానికి ఎట్లా దారితీసింది అంటే ఇంత ఇది చేశాడు కదా. తర్వాత గాంధీ 34-35 వచ్చే వరకు 2 పెద్ద ఉద్యమాలు చేసి మధ్యలో వదిలేశాడు. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ వదిలాడు 24లో. సివిల్ డిజోబీడియన్స్ అని మళ్ళీ సాల్ట్ సత్యాగ్రహంతో మొదలుపెట్టాడు. ఇవి నేను అంటున్న గాంధీ చేశాడు అని అంటున్నా, కాంగ్రెస్ కాదు, గాంధీ ఒక్కడే. ఈ ఉద్యమాలు చేసిన తర్వాత 1919లో కాంగ్రెస్లో చేరాడు. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత, మొదటి ప్రపంచ యుద్ధం ముగిసే టైంకి ఎందుకు చేరాడు అంటే కాంగ్రెస్ బాగా ఆర్గనైజ్ అయ్యేది దేశం అంతా. ఇంకోటి గమనించాలి, అందరూ తెలుసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ కాదు, అది ఉద్యమం సంస్థ. ఎవరైనా ఏ పార్టీ అని పెట్టుకోండి, కాంగ్రెస్లో మెంబర్ ఎందుకు ఉండాలా? భారతదేశానికి స్వాతంత్రం కోసం నేను నిలబడతా అంటే దానికి నువ్వేం చెప్పక్కర్లా. నేను హిందూ దేశాన్ని నిర్మించుకుంటా లేకపోతే ఏదైనా నిర్మించుకుంటా అనేటువంటి వాళ్ళతో సంబంధం లేదు. కానీ వాడు కూడా నేను హిందూ దేశాన్ని నిర్మించుకుంటా కానీ భారతదేశానికి స్వాతంత్రం నాకు ముఖ్యం అనుకుంటే నువ్వు కూడా జాయిన్ అవ్వు. అట్లా అందరూ అందులో ఉండేవాళ్ళు. దాన్ని ఉద్యమ పార్టీగా, ఉద్యమ నిర్మాణంగా చేసుకుంటూ రావడం జరిగింది. 1934లో ఒక పెద్ద సమస్య ఆయనకు ఫేస్ చేశాడు. ఏంటి అంటే
పెట్టుబడిదారులు 1934లో ఉద్యమం ముందుకు పోవడాన్ని వ్యతిరేకించారు. ఎన్నాళ్ళు రైతులకు బాగుంది, మిగతా వాళ్ళందరూ బాగుంది. నువ్వు మాకేమంటున్నావు? ఫారిన్ క్లాత్ అమ్మొద్దన్నావు, విదేశీ గుడ్డలు అమ్మొద్దన్నావుగా, విదేశీ వస్తువులు అమ్మొద్దన్నావుగా. మరి మా వ్యాపారం దెబ్బతిని మేము నాశనం అయిపోతున్నాంగా ఈ ఉద్యమం వల్ల. కాబట్టి మేము ఉండమన్నారు. ఉద్యమంలో ఉండమంటే అలా విడిపోవడం అనేటువంటిది మంచిది కాదు మనకి, నేను ఆపుతలే కొన్నాళ్ళు అన్నాడు. ఆపి ఇట్లా చేస్తూ ఉంటాడు ఆయన. ఏంటంటే ఉద్యమం చేయడం, అందరిని కలపడం, విడిపోతున్నప్పుడు మళ్ళీ బంద్ చేయడం. అది ఆయన స్ట్రాటజీ అంటాం. మేము పీసీపీ అంటాం. అంటే ప్రెషర్ పెట్టడం బ్రిటిష్ వాళ్ళ మీద, కాంప్రమైజ్ అవ్వడం, మళ్ళీ ప్రెషర్ పెట్టడం. పీసీపీ పెద్దలు అంటాం మేము. ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు ఆయన? ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్. లెనినిజం ఇక్కడ పనికిరాదు అనుకోండు, ఆయనకు లెనిన్ తెలుసు. మార్క్స్ లండన్లో ఉన్న వాళ్ళకి మార్క్స్ లెనిన్ తెలవకుండా ఎవరు ఉండరు కదా. అప్పటికే ప్రపంచ మేధావులు కదా, లండన్లో మరీ ముఖ్యంగా ఫేమస్. సో కాబట్టి ఏంటంటే భారతదేశ రియాలిటీకి అనుకూలంగా చేసుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ టైంలోనే భారతదేశంలో వర్కింగ్ క్లాస్ కూడా పుట్టింది. తర్వాత రైతాంగం రెండుగా విడిపోయింది. ధనిక రైతులు, బీద రైతులు. ధనిక రైతులు అనేటువంటి వాళ్ళు ఎక్కువ మంది శూద్ర అప్రకాశ్. ఉదాహరణ మన దగ్గర కమ్మ, రెడ్డి, ఒక్కలిగా, బలిజ, జాటు, పటేలు, వీళ్ళందరూ భారతదేశంలో ఒక బలమైనటువంటి కమ్యూనిటీగా రావడం జరిగింది. వివిధ రాష్ట్రాల్లో రావడం జరిగింది. వాళ్ళు కూడా రాజకీయంగా ఏం చేశారు? మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, 1909లోనే రెడ్లు ఒక సమాజాన్ని పెట్టుకున్నారు. ఆ టైంలోనే కమ్మలు ఒక సమాజాన్ని పెట్టారు మన రాష్ట్రంలో. వాళ్ళు జాతీయవాదులు ఉంటారు, కావాలి మన కాంగ్రెస్ కావాలి, స్వాతంత్రం కావాలి, మా కులం కావాలిగా మళ్ళీ అని కులాలు పెట్టుకున్నారు. వాళ్ళ కులాలు పెట్టుకున్నారు. వీళ్ళందరూ కలిసి 1934, 35, 36 ఆ ప్రాంతంలో నాన్ బ్రాహ్మణ్ పార్టీ అని పెట్టుకున్నారు. దక్షిణ భారతదేశం అంతా బాగా పాపులర్. నాన్ బ్రాహ్మిన్స్ ఉంటారు అందులో. మీరు ఎప్పుడు బ్రాహ్మలేనా మా మీద ఉండేది, మేం కాదా అనుకుంటూ నాన్ బ్రాహ్మిన్స్ పుట్టుకొచ్చారు. నాన్ బ్రాహ్మణ ఉద్యమం వచ్చింది. అదే టైంలో 32 తర్వాత ఈ హరిజనోద్యమం కాస్త అది షెడ్యూల్డ్ కాస్ట్గా మారిందిగా 35 చట్టంలో. అంతకుముందు అది ఏంటంటే డిప్రెస్డ్ క్లాస్ మూవ్మెంట్. డిప్రెస్డ్ క్లాస్ మూవ్మెంట్ అంబేద్కర్ అన్టచబిలిటీని ప్రధానంగా తీసుకోండు. డిప్రెస్డ్ క్లాస్లో మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు, కింద వాళ్ళందరూ. అన్టచబిలిటీ అనేది భారతదేశానికి ఒక ప్రత్యేకత, ఎక్కడా లేదు. మేమందరం భారతీయులు అంటారు, కానీ వీడిని పక్కనే పెడతారు, దగ్గరకు రానియరు. దీని మీద ఏంటి మీరేం ఆన్సర్ ఇస్తారు నాకు? మనం అందరం ఒకటే అవుదాం, మరి మమ్మల్ని కలుపుకుంటారా లేదా? కాబట్టి మీరు మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలని బ్రిటిష్ వాళ్ళము ఒత్తిడి తీసుకురావడం, వాళ్ళ షెడ్యూల్ కాస్ట్ అనేటువంటి మాట వాళ్ళు వాడటం జరిగింది 35 చట్టంలో. అంటే మనకి ఏమవుతుంది ఇప్పుడు? భారతదేశం ఏమైందనమాట, 1935 తర్వాత ఏమైంది? కులాలు బయటకు వచ్చేసినాయి. 1916 నుండి దాదాపు 33, 34 వరకు కులాల అడుగునున్నాయి. ముందు జాతీయవాదం అనేటువంటి ఉంది. అప్పుడు గాంధీకి అర్థమైంది, నా నాయకత్వం ఇక పనికిరాదు, నా నాయకత్వాన్ని ప్రశ్నిస్తాను, అందరూ కావాలంటానుగా అని. ఆ టైంలోనే జవహర్లాల్ నెహ్రూ సోషలిజం అనే మాట మాట్లాడాడు. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అనేది కొంతమంది పెట్టుకున్నారు కాంగ్రెస్లో. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ, కాంగ్రెస్లో ఉంటారు, సోషలిస్ట్ పార్టీ పెట్టుకున్నారు. ఆ సోషలిస్ట్ పార్టీని గాంధీ నెహ్రూ వెనకుండి సపోర్ట్ ఇస్తాడు. అప్పుడు వెంటనే అనేసాడు, ఇక నుండి సోషలిజం అనేటువంటి మాట ద్వారా దేశాన్ని ఐక్యం చేస్తాం, దానికి సూటబుల్ ఎవరు? నెహ్రూ అన్నాడు. గాంధీ చెప్పిన మాట కూడా నెహ్రూ అన్నాడు. జీడి బిర్లా పోయిండు ఆయన దగ్గరికి, నువ్వేంటి సోషలిజం మాట్లాడుతున్నావు, మేము ఇన్నాళ్ళ బట్టి నీతో ఉన్నావా, నువ్వేం చెప్తే చేసినావా, ఫారెన్ క్లాత్ అమ్మొద్దంటే అమ్మలేదా,
మీ యాక్టివిటీ మేము డబ్బులు ఇచ్చినామా, నెహ్రూని తీసుకొచ్చి మా నెత్తిన పెడతావు ఏంటి? సోషలిస్ట్ కాదు, సోషలిస్ట్ మాకు కుదరదా. సోషలిజం అంటే వాళ్ళు రష్యాలో జరిగేది చూశారు. రష్యాలో ఏం జరుగుతుంది? ప్రైవేట్ క్యాపిటల్ని కంట్రోల్ చేస్తున్నారు, స్టేట్ క్యాపిటల్ కింద నడుస్తుంది మొత్తం రష్యా. అలాంటిది మాకొద్దు, మేము మా ఇష్టం వచ్చిన వ్యాపారం చేసుకోవడం. మేము బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా చేస్తున్నాం. అప్పటికే ఇండస్ట్రీలు పెట్టారు. సో కాబట్టి ఏంటంటే మమ్మల్ని నువ్వు కాదన్నట్టే నెహ్రూ అంటే బ్రిలియంట్ ఆన్సర్ ఇచ్చాడు గాంధీ. ఏం ఆన్సర్ ఇచ్చాడు? ఎంత బాగా నెహ్రూ అర్థమైందంటే ఆయనకు నెహ్రూ క్లోజు. నెహ్రూ ఆయన అడగా నా తండ్రి చనిపోయి నాకు నువ్వే నా తండ్రి అన్నాడు. అంత దగ్గర సంబంధం ఉంది. జీడీ బిర్లాకి రాశాడు లెటరు, ఈజ్ ఎ జెంటిల్మెన్ సోషలిస్ట్. నెహ్రూ ఈజ్ అ జెంటిల్మెన్ సోషలిస్ట్. అంటే జెంటిల్మెన్ సోషలిస్ట్ అంటే ఏంటంటే మాట్లాడతాడు అంతే, ఏం చేయడం. చూడు, వాళ్ళని ఐక్యం చేయడం కోసం ఆయన మాట్లాడతాడు. ఈయన సోషలిజం అనకపోతే నడవదు, అలా అనాలా. కాబట్టి ఆయన సూటబుల్, ఆయన ఉండనిద్దాం, ఆయన నాయకత్వానికి వెనక మనం అందరం ఉందాం అని చెప్పి నెహ్రూ వచ్చేటట్టు చూశాడు. నెహ్రూ వచ్చేటట్టు చూడటానికి గల కారణం ఏంటంటే 1934లో కమ్యూనిస్ట్ పార్టీ బలంగా ఆర్గనైజ్ అయింది. పిసి జోషి నెహ్రూకి గాంధీకి చాలా క్లోజ్, ఫస్ట్ జనరల్ సెక్రటరీ. వర్కింగ్ క్లాస్ మూవ్మెంట్ బిల్డ్ చేసిండు. రైతు ఆల్ ఇండియా కిసాన్ సబ్ పెట్టాడు ఆయన. స్టూడెంట్ మూవ్మెంట్, స్టూడెంట్ ఫెడరేషన్ అన్నీ పెట్టాడు. కాంగ్రెస్ను ఛాలెంజ్ చేయడు. కాంగ్రెస్ అసలు నడిపిస్తుంది దేశాన్ని, కాబట్టి కాంగ్రెస్తో ఉంటూ ఇవన్నీ చేసిండు. కాబట్టి అసలు కమ్యూనిస్టులు ఎప్పుడొచ్చినా దేశానికి ప్రమాదం, వాళ్ళని ఆపటం కోసం నెహ్రూని ముందు పెట్టాలన్నాడు గాంధీ. ఎందుకు కమ్యూనిస్టులు భారతదేశానికి సూటబుల్ కాదు. అప్పుడు కమ్యూనిజం అంటే ఏంటి? రష్యాలో స్టాలినిజం అంటే ఏంటి? అథారిటేరియనిజం. మొత్తం స్టాలిన్ చేతిలో ఉంది. లెనిన్ టైప్ కాదు అది. పార్టీలో ఎవరు వ్యతిరేకత ఉన్నా స్టాలిన్ ఎలిమినేట్ చేసి పడేసాడు. మొత్తం బోల్షిక్ పార్టీ ఆయన చేతిలో ఉంది. ఆయన చేస్తారు. సరే, కొంతమంది ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, ఎందుకంటే అమెరికన్ క్యాపిటలిజం తట్టుకోవటానికి ఆయన అట్లా పార్టీని అలా నిర్మించుకొని ఆయన చేతిలో పెట్టుకున్నాడు అని అంటారు. ఏది ఏమైతే అలాంటిది, అది భారతదేశంలో అలాంటి పార్టీ పుట్టదు, బతకదు అని చెప్పాడు గాంధీ. కమ్యూనిస్ట్ పార్టీకి భవిష్యత్తు ఉండదు అనడం. ఎందుకంటే ఓపెన్ మైండెడ్ ఇండియాలో పీపుల్ ఎవరినైనా తిడతారు, ఏదైనా మాట్లాడతారు. మా పార్టీ ఎవడవాను, వీడిని అరెస్ట్ అయ్యి, వీడిని పట్టుకో, వీడిని జైల్లో పెట్టు అనే పద్ధతి వాళ్ళు చేస్తారు. అది భారతీయులకి నడవదని చెప్పాడు. వాళ్ళందరూ తిట్టుకోరు. నెహ్రూకి మన పటేల్కి దగ్గర సంబంధాలు ఉన్నా వాళ్ళ ఉద్దేశాలు వేరు. రాజేంద్ర ప్రసాద్ పటేల్ క్లోజు, కానీ రాజేంద్ర ప్రసాద్ భావాలు వేరు. రాజగోపాల్చారి వీళ్ళిద్దరు ముగ్గురు రైటిస్టులు కాంగ్రెస్లో, వాళ్ళ భావాలు వేరు, స్నేహం ఉంటుంది. పార్టీలు చెప్పుకుంటారు, నువ్వు తప్పు నేను తప్పు. అది కాంగ్రెస్లో ఉండేటువంటిది. ఎవరి అభిప్రాయం వాళ్ళదే, విడిపోరు, గట్టిగా ఆర్గ్యూ చేసుకుంటారు, పార్టీలు నిర్మించుకుంటారు, కానీ అలా విడిపోరు. అలాంటి కాంగ్రెస్ అది ఓపెన్. ఎంతమంది తిట్టరు? మామూలు వాళ్ళు తిట్టారు, రైతులు తిట్టారు వీళ్ళని. అలాంటి తిట్టేటువంటిది కమ్యూనిస్ట్ పార్టీలో నడవదు అంటాడు. ఒక నాయకుడిని కాదనలేరు, కాదంటే ఊరుకోరు వాళ్ళు. ఆ పార్టీ డిక్టటోరియల్గా రష్యన్ పార్టీ అయింది కాబట్టి భారతదేశంలో కమ్యూనిస్టులు ఉండరు. కాబట్టి లెనినే సొల్యూషన్ అంటాడు. లెనిన్ తీసుకొచ్చాడు. సరే, లెనిన్ కొన్ని అదర్ సర్కమ్స్టెన్సెస్లో ఇంటరీమ్ గవర్నమెంట్లోనే ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. స్వాతంత్రం వచ్చే కంటే ముందే ఇంటరీమ్ గవర్నమెంట్ ఉంటుంది. అందులో దాన్ని ఏమంటారంటే వైస్ ప్రెసిడెంట్, గవర్నర్ జనరల్ కౌన్సిల్, ప్రధానమంత్రికి సమానం. అట్లా ఉండడం జరుగుతుంది. అప్పటికి కాంగ్రెస్కి 2 రకాల పోటీలు వచ్చినాయి. ఒక పక్క రైటిస్ట్ తరఫున హిందూ మహాసభ, లెఫ్ట్ తరఫున బాగా ఆర్గనైజ్ అయినటువంటి కమ్యూనిస్టులు, ఇంటలెక్చువల్స్. ఇందులో చిన్న
ఆ హిందూ మహాసభ నడిపిన నాయకత్వం ఏ సామాజిక వర్గం, కమ్యూనిస్టులు ఏ సామాజిక వర్గం, కాంగ్రెస్ ఏ సామాజిక వర్గం వాళ్ళు? అంతా బ్రాహ్మలే కాబట్టి నాన్ బ్రాహ్మణ్ వాళ్ళని ఛాలెంజ్ చేశారు. ఉమ్, ఎదిగింది ఏంటి, బలంగా ఎదిగింది ఏంటి? శూద్రులు దక్షిణ భారతదేశంలో ఇటు గుజరాత్లోను మహారాష్ట్రలో బలంగా ఎదిగారు. ఇక్కడ పటేళ్ళు, తర్వాత ఇంకొకటి ఏదో అంటారు మహారాష్ట్రలో శూద్రులు వాళ్ళు బలంగా ఎదిగారు బ్రాహ్మణ్ నాయకత్వానికి వ్యతిరేకంగా. ఉమ్, సో వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంటే బ్రాహ్మణ్ చేతులకు పోతుంది అని వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. బట్ బ్రాహ్మణ్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఉమ్, అంబేద్కర్ కంటే బలంగా, అంబేద్కర్ థియరిటికల్గా సిద్ధాంతపరంగా బ్రాహ్మణిజం ఏంటి మిగతాది ఏంటి అని రాస్తూ ప్రజల దగ్గర పోవటం చెప్పుకుంటూ పోతాడు. వీళ్ళేంటి వెల్ ఆర్గనైజ్డ్, విపరీతంగా ఫైనాన్స్ ఉంది వాళ్ళకి. సో కాంగ్రెస్లో ఒక్కొక్క ఫ్యాక్షన్గా వీళ్ళు తయారయ్యారు. అట్లా ఆ ఉద్యమం దాన్ని కూడా జవహర్లాల్ నెహ్రూ ఇంటిగ్రేట్ చేసుకోగలిగాడు 52 ఎలక్షన్కి. అప్పుడు కమ్యూనిస్ట్ వెనకబడిపోయారు విషయం. అంతే. అప్పుడు ఏం చేశారు వీళ్ళు, ఏం చేశారు, కమ్యూనిస్ట్ ఎట్లా ఇంటిగ్రేట్ చేసిండు, వాళ్ళకి కావాల్సిన జమీందారీ సిస్టాన్ని తీసేస్తాం అన్నాడు. 1948లో అగ్రేరియన్ రిఫార్మ్ కమిటీ వేశారు. ఆ కమిటీ యొక్క ఉద్దేశం అంటే జాగీర్లు, జమీందారీ సిస్టమ్ వదిలేసి రైతులకు భూమి వచ్చేటట్టు చూస్తాం. ఎందుకు? వ్యవసాయం చాలా ముఖ్యం. భారతదేశంలో ఎంతమంది పాపులేషన్కి తిండి కావాలంటే రైతు అయితే ప్రొడ్యూస్ చేస్తాడు. ఏ భూమి జమీందారు చేతిలో ఉంటే వాడు ఒట్టిగానే ఉండి వీడి దగ్గర కౌలు తీసుకుంటాడు. కాబట్టి అది చేస్తున్నాడు. వెంటనే కాంగ్రెస్ పార్టీని కంప్లీట్గా శూద్రులందరూ ఓన్ చేశారు. ఇది మాదే అని చెప్పేసి అనుకున్నారు. బ్రహ్మాండంగా రెడ్లు ఆర్గనైజ్ అవ్వాలి రాయలసీమలో కాంగ్రెస్కి అనుకూలంగా. ఆయన ఏమంటే ఆయన ఒక రెడ్డి ఉంటాడుగా, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయ్యాడు, కట్టమంచి రామలింగారెడ్డి. ఆయన బలంగా లేడు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మెంబరు. ఎన్జి రంగా ఫేమస్, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మెంబరు, కాంగ్రెస్ తరఫునే. కాంగ్రెస్ ఎప్పుడైతే కొంచెం వంకర పోతుంది అనుకున్నారో వాళ్ళు వెంటనే ప్రొటెస్ట్ చేస్తారు, మేము వ్యతిరేకం అంటారు. సో అట్లా నిలబెట్టుకున్నారు వీళ్ళు. నిలబెట్టుకొని కాంగ్రెస్లో బలంగా ఉండటం 52కి వచ్చే వరకు వాళ్ళు బలమైన శక్తి. 52 ఎలక్షన్స్లో 52లో ముఖ్యమంత్రి అయినటువంటి, అది 53లో భారతదేశం, అదే మన ఆంధ్ర విడిపోయి మన ప్రకాశం పంతులకు వ్యతిరేకంగా వీళ్ళు బ్రహ్మాండంగా నిలబడ్డారు శూద్రులంతా. వాళ్ళిద్దరి మధ్య వైరాలు ఉన్నాయి కమ్మారెడ్లకి. బట్ ప్రకాశానికి వ్యతిరేకంగా నిలబడి మాకు చేతులు కావాలన్నారు. నెహ్రూ దగ్గర పోయినారు, మాకు ప్రకాశం వద్దు, తీసేస్తాం లేదా గవర్నమెంట్ పడగడతాం అని చెప్పినారు. చూడు ఎంత ఫోర్స్ అయ్యారు. 53కే మొట్టమొదలు ప్రెసిడెంట్ రూలు ఆంధ్రాలో, మొదట ప్రెసిడెంట్ రూలు. అట్లా వీళ్ళ చేతులకు రావడం అనేటువంటి జరిగింది. 57 ఎలక్షన్లో గాంధీ టోపీని చూసి ఇంకా ఓట్లు వేశారు. 57 వరకు. అది రెండో ఎలక్షన్. రెండు ఎలక్షన్. మూడో ఎలక్షన్కి వచ్చే వరకు వీళ్ళ చేతిలో అధికారం ఉంది, కింద జనాలకి అర్థమైంది. వాళ్ళు కొంచెం ప్రొటెస్ట్ చేస్తున్నారు, వ్యతిరేకం ఉంటున్నారు. వాళ్ళని కలుపుకోవటానికి నెహ్రూ వాళ్ళనే ముఖ్యమంత్రిని చేసినాడు. నెహ్రూ ఏం చేయాలా, కింద వాళ్ళని తీసుకొచ్చి ముఖ్యమంత్రులు చేయలే. వాళ్ళ చేతన అవ్వదనుకున్నాడు. నెహ్రూకి ఏంటి కావాలా, కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. రెండో ఎలక్షన్లో దీన్ని జనసంఘ్ని ఖతం చేశాడు నెహ్రూ. జనసంఘ్ శత్రు, దాన్ని ఖతం చేశాడు. సో సెక్యులరిజం అనే మాట నెహ్రూ వాడింది మొదట. కమ్యూనలిజం, సెక్యులరిజం అనేటువంటి భాష నెహ్రూది. వీళ్ళు కమ్యూనిస్టులు మేము సెక్యులర్ అనుకుంటూ ఉంటారు. నెహ్రూ భాష మొత్తం నెహ్రూ భాషే కమ్యూనిస్టులు వాడటం. సో ఆ తర్వాత అలా అయినటువంటి దాన్ని వీళ్ళు కమ్యూనిస్టుల చేతిలో లేకుండా పోయింది. ఈ శూద్రులందరూ కూడా ఒక సామాజిక వర్గం, ఒక ప్రత్యేకమైన వర్గంగా తయారయ్యి
కాంగ్రెస్ని చెక్కు పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడదు. కమ్యూనిస్ట్ పార్టీ డైరెక్ట్ వాళ్ళతో అసోసియేట్ అవ్వలే. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళతో కలిస్తే ఏమంటారు? కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నది ఎవరు? కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళే కమ్యూనిస్టులు కూడా ఉన్నారు, ఒకటే సామాజిక వర్గం పైన. వీళ్ళు వాళ్ళతో కలిస్తే కులం అనుకుంటారు కదా, కాబట్టి కలవలే. వాస్తవంగా వీళ్ళ ఎజెండా సెక్యులర్ ఎజెండా కాంగ్రెస్ చేస్తుంది, ల్యాండ్ టు ది టిల్లరు కాంగ్రెస్ చేస్తుంది. ఈ రెండు ప్రధానమైన ఇష్యూలు కమ్యూనిస్టులకి. అయినప్పటికీ నెహ్రూతో కలవలే, వాళ్ళు కలవకుండా ఉన్నారు. నెహ్రూ మీద ఛాలెంజ్ కూడా చేశారనుకోండి. ఛాలెంజ్ చేయడం ఒక కొంతమంది కాల్చి చంపడం వరకు వెళ్ళింది. అంత పెద్ద ఉద్యమం కూడా అయిపోయింది. అది 57 62 ఎలక్షన్కి వచ్చే వరకు శూద్రుడి చేతిలో సౌత్ ఇండియాని పెట్టేసిండు నెహ్రూ. అనివార్యమైందా? అంతే, వాళ్ళ చేతిలోనే ఉంది. కింద వాళ్ళు ఈ శూద్రులు ఎట్లా పాలిస్తారు? వీళ్ళని బెదిరిస్తారు. మీరు ఎలక్షన్ స్ట్రాటజీని మొత్తం మీరు మొదటి నుంచి స్టడీ చేయండి. మొట్టమొదటి 3వ జనరల్ ఎలక్షన్లో వాళ్ళ దగ్గరకు పోయి, అరే మాకు ఓటేయర్రా, ఈ మాది చేతి గుర్తు వేస్తాం సార్, బెదిరించి గాంధీ చెప్పిండు, గాంధీ గారి పార్టీని ఓటేయట్లా. వీళ్ళకి విభేదాలు ఉన్నాయి, కానీ కమ్యూనిస్టులు ఉన్నారు కదా అని కమ్యూనిస్టులకై పోట్లే. వాడు వీడు ఒకటేలే అనుకుంటున్నారు కింద వాళ్ళు. ఎందుకు అట్లా అభిప్రాయం వచ్చింది? ఊళ్ళో రైతుకి ఏం చేస్తాడు? రైతు సిద్ధాంతం చూడ్డు, కార్మికుడు సిద్ధాంతం చూస్తాడా? ఈయన ఎవరటడు? ఈయనకు అమ్మాయన, ఈయన రెడ్డి, ఆయన ఐడెంటిటీ ఎలా ఉంటుంది? అదే ఉంటుంది కదా. కాబట్టి ఏమైందంటే వాళ్ళు కాంగ్రెసే బలమైంది కాబట్టి కాంగ్రెస్కే ఓటు వేస్తానికి అయినప్పటికీ వీళ్ళు బెదిరించారు. ఇంకా తర్వాత ఎలక్షన్ చూడండి, ఇళ్ళు తగలబెట్టలే, కింద కులాలను ఓటుకు రాని కూడా చేయలే. వీళ్ళు ఓటు వేయరు అనుకున్నప్పుడు తగలబెట్టలే. ఆంధ్ర నుండి బీహార్ ఫేమస్ కింద కులాలని ఓటుకు రానియకుండా ఉండటం. సో ఇట్లా ఎలక్షన్ అనేటువంటిది, ఎలక్టోరల్ డెమోక్రసీ ఎలా నిర్మించారంటే కాస్ట్ ఫౌండేషన్. నెహ్రూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే డెమోక్రసీ నిలబడదు ఈ కులాలు వచ్చి కింద కులాలని బెదిరించి ఓటేయకపోతే. నెహ్రూకు తెలిసి విషయం తెలుసు, ఆయన చేయలేడు ఆ పని. ఈ జెంటిల్మ్యాన్ కదా, ఆయన చేయలేడు కాబట్టి వీళ్ళని తీసుకున్నాడు. మీరు ఎట్లా చేయండి, కమ్యూనిస్ట్ పార్టీ రావద్దు. అలా కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా ప్రజాస్వామ్యాన్ని, శూద్రులు లేకపోతే కొన్ని రాష్ట్రాల్లో క్షత్రియులు, వీళ్ళని తీసుకొని ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకుంటూ పోయాడు. ఆయన ఉద్దేశంలో ప్రజాస్వామ్యం సక్సెస్ అవ్వాలి అంటే ఈ కులాల హైరార్కీ ఉందే అది ముఖ్యం. అంటే కుల వ్యవస్థ ఉండాలని నెహ్రూ కోరుకున్నారు. ఉండాలని ఆయన అనుకోవటం కాదు. డెమోక్రసీ నడవాలంటే ఊళ్ళల్లో పెత్తందారులు పార్టీలో ఉండాలా, పెత్తందారుల చేతిలో ప్రభుత్వం పోవాలా. ఈ కింద వాళ్ళందరినీ మనం ఆర్గనైజ్ చేయడం. కింద వాళ్ళు ఇంకోటి, ఒక నాయకుడు లేడు. ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు, కింద వాళ్ళ నాయకుడిని చూసుకుని ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. సంజీవయ్య, సంజీవయ్యని తీసుకొచ్చినారు కదా 60లో. సంజీవయ్యని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేయడం అంటే వాస్తవంగా సంజీవయ్యని చేయడానికి కాంగ్రెస్ పార్టీలో ఒక ఆయన ఎవరో సీతారామరాజు, ఒక అల్లూరి సీతారామరాజు ఎవరో ఒక ఆయన ఉంటాడు, కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్. ఆయన కాంగ్రెస్ వాళ్ళ నెహ్రూ దగ్గర పోయి ఈ రెడ్లు కాంగ్రెస్ని కబ్జా చేశారు, వాళ్ళ చేతులు బాగొద్దు, వాళ్ళ చేతులు కాంగ్రెస్ పోతే కమ్మలు వ్యతిరేకిస్తారు, మనకు పార్టీ చీలుతుంది, మన పార్టీ నిర్మాణం జరగాల. అప్పటికే సంజీవ్ రెడ్డి తెలంగాణలో ఉన్నటువంటి రెడ్లను పట్టిండు, కొండ వెంకటరంగారెడ్డిని, వీళ్ళని పట్టిండు. వీళ్ళని బట్టి రెడ్లని, తెలుగు రాష్ట్రాల్లో రెడ్లని ఒక సామాజిక శక్తిగా పొలిటికల్ శక్తిగా తయారు చేస్తాడు. అందుకని రెడ్లు మొట్టమొదలు దక్షిణ భారతదేశంలో పొలిటికల్ కమ్యూనిటీ, పొలిటికల్ కాస్ట్. అది వాళ్ళు మాకెట్లా, మాకు ఇది కావాలా, మాకు భూమి అధికారం ఉండదు అని అనరు. ప్రతి మాట రాజకీయ దృక్పథంతో మాట్లాడటం నేర్చుకుంది ఫస్ట్ పొలిటికల్ కమ్యూనిటీ రెడ్డిస్. పాలిటిక్స్ వాళ్ళకి లైఫ్, వాళ్ళ లైఫ్ అంటే పాలిటిక్సే. ఎవరన్నా రారా బాబు నువ్వు మంచోడివి రా అని హగ్గు చేశారనుకో రాజకీయం, ఎవరినైనా తిట్టారనుకో రాజకీయం.
మరి సమానమైన కులం దగ్గర పోయి మన ఎన్జీ రంగా దగ్గర పోయి రంగా రావయా మనందరం రైతును రా పక్కన కూర్చో అన్నారంటే రాజకీయం, పాలిటిక్స్. అదే కమ్మాస్ నెక్స్ట్ మన మీద నేను దృష్టి పెడుతున్నా, మన ప్రాంతం తెలుసు, అన్ని రాష్ట్రాలు ఇదే జరిగింది. కమ్మాస్ అన్నారు. కమ్మాస్ ఏమంటారంటే రెడ్లు అంటే వాళ్ళ చేతిలో అధికారం పోయింది, మన చేతిలోకి ఎట్లా రావాలా, వాళ్ళు కొంచెం భయం. పూర్తి పాలిటిక్స్ మాట్లాడలే, ఎక్కువ కులం మాట్లాడుతున్నారు. రెడ్లు కులం తక్కువ మాట్లాడి రాజకీయం ఎక్కువ మాట్లాడుతున్నారు. వాళ్ళకి మన చేతిలో ఉంది, ఇక దాన్ని నిలుపుకోవాలంటే మనం కులం గురించి మాట్లాడద్దు, దీని గురించి మాట్లాడదాం. బలంగా ఈ టైంలో వెంకయ్యలు, పుల్లయ్యలు, మల్లయ్యలు అందరూ కూడా వెంకయ్య రెడ్డి, పుల్లారెడ్డి, మల్లారెడ్డి మారిపోయినారు. మొత్తం అంత కాస్ట్ ఐడెంటిటీ వచ్చేసింది. వీళ్ళందరూ ఒరిజినల్గా ఆ రెడ్లు కాదు, అట్లా కాదు, అలా మారారు. వాళ్ళ తర్వాత అదే కులం బలంగా వచ్చింది. వీళ్ళందరూ వచ్చేవారు అనే వరకు వాళ్ళు చౌదరీలు, రాహులు వాళ్ళు పెట్టుకొని ఏమైంది, ఇది పూర్తి కుల సమాజంగా అట్లా ప్రదేశం. కులం ఐడెంటిటీయా, నీ కులం పేరు చెప్పుకో, నీ పేరు చెప్తే చాలు నువ్వెవరో. అది దాచుకున్నారు ఇంతకుముందు, చెప్పుకోవడానికి సిగ్గు అనిపించింది వాళ్ళకి. జాతీయ ఉద్యమంలో అవునయ్యా నేను బ్రాహ్మణ్ణే, వద్దుగా ఇప్పుడు మనం వదిలిపెడదాం అని అనుకున్నారుగా. ఇప్పుడు అలా కాదుగా, చవడు ఏం చెప్పకుండా ఊళ్ళో పోయినాడుగా, ఎవరైనా వెంకటరెడ్డి గారు వచ్చారు, ఓ మనోడే. అట్లా అలా కులం అనేటువంటిది రాజకీయానికి కులం లింక్ అయింది. ఇప్పుడు కులం అంటే ఇంతకుముందు అణచబడ్డ కులం కాదు, అణిచి అడుగునున్నవాడు అయ్యా నీ దండం పెడతా అనేటువంటి వాళ్ళు కాదు. పొలిటికల్గా మోర్ ఇంపార్టెంట్, పాలిటిక్స్లోకి ఎంటర్ అయింది. నిజంగా అన్టచబిలిటీ లేకపోవచ్చు ఊళ్ళో, అది చేయకూడదు అని చెప్పి అనవచ్చు, కానీ పాలిటిక్స్కి కులం ఇంపార్టెంట్. అంటే పాలిటిక్స్కి కులం ముఖ్యంగా భారతదేశంలో ఇంపార్టెంట్ అయింది. ఒక్క రాష్ట్రం కాదు, అన్ని రాష్ట్రాల్లో ఇదే నమూనా ఇదే పద్ధతిని అందరూ పాటించుకుంటూ వచ్చారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే 52 నుంచి ఈ జనసంఘని పక్కన పెట్టారు. సెక్యులరిజం అనే పేరుతోటి హిందూయిజం మాట్లాడొద్దు, మనం అందరం గెలవాలా అనే పద్ధతిలో సెక్యులరిజం, గాంధీ, నెహ్రూ సెక్యులరిజం అనేటువంటి భాష వాడాడు. కమ్యూనిస్టుల దగ్గరికి చేసుకున్నాడు రాజకీయంగా. కాబట్టి సరే వీళ్ళందరూ పొలిటికల్గా సెక్యులరిజం అనేది మాట్లాడుతున్నారు. ఇప్పుడు గ్రాస్ రూట్స్లో ఏమి జరిగింది అనేది కమ్యూనిస్టులు అనలైజ్ చేయాల. ఈ కులం డెమోక్రసీకి ఫౌండేషన్ ఎలా అయింది అనేది వాళ్ళు అనలైజ్ చేసుకోవాలా. కమ్యూనిస్టులు మిగతా వాళ్ళ కాదు, వాళ్ళు ఇంటలెక్చువల్స్, సిద్ధాంతకర్తలు, తెలిసిన వాళ్ళు. తక్కిన మట్ట నోట్లో వచ్చిన రాజకీయం మాట్లాడరు, ఆ రాజకీయం ఎందుకు మాట్లాడారో భావనతో ఉంటారు వాళ్ళు. ఈ టైం నుండి భారతదేశాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేశారు? ఫ్యూడల్ సొసైటీ, క్యాపిటలిస్ట్ సొసైటీ, సెమీ ఫ్యూడల్ సొసైటీ. స్వాతంత్రం వచ్చినాక సెమీ కలోనియల్ అంటే ఏంటి? కలోనియలిజం ఉంది, అది అర్ధభూస్వామి, పెట్టుబడిదారి, అర్ధవలస. అంటే ఆ ఫ్రేమ్లో నుంచి బయటకు వచ్చి అసలు రియాలిటీ ఏం జరుగుతుందో టల్లా పైనే ఉన్నారు వాళ్ళు, కిందికే లేదు. మళ్ళీ వాళ్ళు వచ్చింది ఊళ్ళ నుంచి వచ్చింది. వాళ్ళు ఊళ్ళో చూస్తూనే ఉన్నారు, వాళ్ళు ఊరు పోయినప్పుడు కనపడుతూనే ఉంది. శూద్రులు ఒక స్ట్రీట్లో ఉంటారు, అవుట్ కాస్ట్ ఊరు బయట ఉంటారు, రైతు కులాలు ఒక తోట ఉంటాయి, గ్రామం కనపట్టాలా. ఆ గ్రామం జీవితం వాళ్ళకి కనపడుతున్నా కూడా దాన్ని పట్టించుకోరు వాళ్ళు. ఎందువల్ల? లెనిన్ చెప్పిండుగా మాకు, లెనిన్ క్యాపిటలిజం అని, అది వర్కర్స్ పెజెంట్స్ అన్నాడుగా. ఇక్కడ పెజెంట్స్ వాళ్ళ చేతి దాటిపోయి ధనిక రైతులయ్యి వాళ్ళ చేతిలోకి గ్రామాలను తెచ్చుకున్నారు. పంచాయతీలు డామినేట్ చేస్తున్నారు, అసెంబ్లీలు డామినేట్ చేస్తున్నారు, గ్రామాల్లో డామినేట్ చేస్తున్నారు. వాళ్ళ ఇష్టం వచ్చిన కూలి నిర్ణయిస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చిన వాడికి పని ఇస్తున్నారు, ఇష్టం కాని వాడికి పని ఇట్లా. కానీ అది వాళ్ళకేంటి? ఫ్యూడల్ సమాజం పోవాలిగా. భూస్వాములు ఉన్నారులే, భూస్వాములు పోయేంతవరకు వీళ్ళు మనోళ్ళే. అదే ఒక టర్న్ తీసుకోలే. సెక్యులరిజం అనేటువంటి మాట కింద మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పర్వాలే సెక్యులరు ఇట్లే అనుకోవడం జరిగింది. ఇది ఈ అనాలసిస్
అర్ధ భూస్వామ్యం అర్ధ కలోనియల్ అనేటువంటిది ఏదైతే ఉందో అది వాళ్ళని నిజాలని చూడటానికి ఉపయోగపడకుండా ఉంచింది వాళ్ళని. ఇప్పటి వరకు అదే జరుగుతుంది. ఇప్పటి వరకు అదే ఉంది. ఇక్కడ కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికల్లో పాల్గొన్నాయి. కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం బ్రాహ్మణుల నుంచి ఇక్కడ కూడా శూద్ర అగ్రవర్ణ చేతిలోకి వచ్చింది, అంటే రెడ్లు కమ్మల చేతిలోకి వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ. వీళ్ళు కాస్త కమ్యూనిస్టులు ఎన్నికల్లో పాల్గొంటున్న కొద్దీ వాళ్ళు ఎక్కడ పొరపాటు జరిగిందో మీరు చెప్పుదురు. మరి విప్లవ పార్టీల సంగతి ఏమిటి? మరి వీళ్ళు ఎందుకు అర్థం చేసుకోలేదు? అసలు విప్లవ పార్టీ ఎట్నుంచి వచ్చిందంటే విప్లవ పార్టీ రావడానికి తెలంగాణ పోరాటం ముఖ్యం. సాయుధ పోరాటం ఇక్కడ సాయుధ పోరాటం భారతదేశంలో లేనటువంటి ఉద్యమం అది. అంత పెద్ద ఉద్యమం ఎక్కడా లేదు. కమ్యూనిస్ట్ పార్టీలకి ఇంతవరకు అది ఏమిటో తెలియదు. వాళ్ళకి ఉద్యమంలో ఉన్నా కూడా వాళ్ళకి అర్థం కాలే. ఫ్యూడలిజానికి వ్యతిరేకం అని మాట్లాడుతున్నారు. నేను తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ మీద పిహెచ్డి చేస్తాను అని నేను ఇంటర్వ్యూలో వాళ్ళకి నేను జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి నేను అప్లికేషన్లో నాకు ఇది అని నేను తీసుకున్నా, రాశాను. నన్ను ఇంటర్వ్యూ చేసేటప్పుడు మొత్తం ప్రొఫెసర్లు అందరూ వాళ్ళంతా లెఫ్ట్. మా ప్రొఫెసర్లు అందరూ లెఫ్టే. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ సెంటర్ ఫర్ హిస్టారికల్ స్టడీస్ అంటే లెఫ్ట్. వాళ్ళందరూ కూర్చొని చూస్తున్నారు. నీదెక్కడా, ఏ ఊరు, నీ కుటుంబం ఏంటి, నా కుటుంబం బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నారు. ఈ తెలంగాణ గురించి నీకెట్ట తెలుసు, తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ ఎట్ట తెలుసు అంటే నేను లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్ అని నాకు ఇది పీడిఎస్ దాంతో ఖమ్మంలో నేను ఉండగా దానికి అది టౌన్ సెక్రటరీని కూడా నేను. అలా మాకుంది. ఎట్లా నీకు అంటే మా అమ్మ మా నాన్న ఇద్దరు తెలంగాణ పోరాటంలో ఉన్నారు. మా నాన్న జైలుకు పోయిండు. మా అమ్మ వాళ్ళకి అన్నం వండి పెట్టింది అండర్ గ్రౌండ్ క్యాడర్కి. ఇండియన్ ఆర్మీ వచ్చినా చెప్పలే, కొట్టినా చెప్పలే. అట్లా మా అమ్మ నాకు, నేను పొలానికి మా అమ్మతో నేను నడిచిపోతుంటే చిన్నవాడిగా ఈ పొలంలో ఈ చెట్టు కింద కమ్యూనిస్టులు అన్నలు కూర్చున్నారు, వాళ్ళకి నేను అన్నం వండి పెట్టిన. అక్కడ ఆర్మీ వచ్చింది, మాకు మర్రి చెట్టు ఉంది, పెద్ద మర్రి చెట్టు కింద అన్నలు ఉంటారు. ఆర్మీ వచ్చింది అన్ని వైపులు 47లో వాళ్ళని కాలి చంపినారు. నేను చూస్తాను కాలి చంపినారు అని చెప్పింది. అట్ట నన్ను మా అమ్మ ఇంట్రడ్యూస్ చేసిందని. అయితే నీకు సీట్ ఇచ్చడం పొమ్మన్నారు. మాకు కావాలి తెలంగాణ ఏం జరిగింది. సుందరయ్య పుస్తకం ఒక్కడ చదివినాం మేము. సుందరయ్య పుస్తకం మాకు తృప్తిపరచలే. మేము వచ్చినాం, చేసినాం, గన్నులు ఇచ్చినాం, కొట్లాడినాం, అది చేసినాం, ఇది చేసినాం, ఉరికిచ్చినాం ఉంటుంది. నాయకుడు ఎప్పుడైనా నాయకుడు ఎవడైనా నాయకుడికి గొప్పగా నేను చేస్తే అయ్యింది అన్నట్టు చెప్తారు. అది ఉంటుంది. నేను రాసిన తర్వాత మా సూపర్వైజరు, ఆయన బెంగాలీ, బోస్ ఫాలోవర్ వాళ్ళు, ఆయన కూడా చాలా క్యూరియస్. ప్రతిదాన్ని తీసుకుపోయి నేను చూపెడతాంటే నేను ఆఖరికి చెప్పింది ఏంటంటే, నేను తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ చేస్తానంటే తెలిసిన ప్రొఫెసర్లందరూ కూడా నువ్వేనా భట్టాచార్య దగ్గర పని, నేనే ఆర్మ్డ్ స్ట్రగుల్ మీద చేస్తున్నావాడు కదా, అది పెద్ద గొప్ప అని అలా చెప్తుండేవాళ్ళు అనమాట. అందరూ ఎదురు చూస్తున్నారు నేనేమి రాస్తానో చూద్దామని. చివరికి రాసిన తర్వాత మా పెద్ద ప్రొఫెసర్ ఉంటాడు బిపిన్ చంద్ర అని, ఆయన చాలా ఫేమస్ కదా. ఆయన నచ్చకపోతే సెంటర్లో ఊరుకోడు, బాగా డామినేషన్ ఆయన హిస్టరీ సెంటర్లో, పెద్ద మనిషి. నేను రాసే ఎన్ని కూడా మా గురువు ఆయనకి చెప్తున్నాడు. ఇక తిరుమల ఎలా రాస్తాడు, మనం అనుకునేదానికి భిన్నం. నేను వాళ్ళు అనుకునే చరిత్రని భిన్నం చేశాను. ఈ తిరుమల భిన్నం అంటే మరి అట్లా ఉంది అంటే బ్రహ్మాండమైన సోర్సులు అన్నాడు. ఎవ్వరు చూడలే, అలాంటి సోర్సులు పెట్టుకున్నాడు అన్నాడు. బ్రహ్మాండం తిరుమల కాదంటానికి వీల్లేదు అని చెప్పాడు. ఓ రోజు
నాకు కనపడ్డాడు రోడ్డు మీద. నేను మావాడు చిన్నపిల్లాడు, వాడితో నేను తిరుగుతున్నా అక్కడ బయట కనపడ్డా. తిరుమల థీసిస్ రాసినవాట కదా, సబ్మిట్ చేసినవాట, నాకు కాపీ కావాలి, నా కాపీ అన్నాడు. సర్లే అన్న, తీసుకుపోయి ఇంటికి పోయి కాపీ ఇచ్చినాం. వారం రోజుల తర్వాత రమ్మన్నాడు. వారం రోజుల తర్వాత నేను పోయాను. ఇలా తీసుకొచ్చిండు, జనరల్గా మాట్లాడతాడు, బాగా అట్రాక్టివ్. టీ తాగుదామా, ఇంకేంటి సంగతి, ఎలా చేస్తున్నావు అని అడుగుతాడు. మీ వాడు ఎట్లా ఉండు, మీ పిల్లాడు ఎలా ఉండు, లక్ష్మి ఎట్లా ఉంది అని అడుగుతుంటాడు. ఏం అడగలే, తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టిండు. ఏది నా థీసిస్ తీసుకు పెట్టిండు. పెట్టి చదివినా. ఏమన్నా ఉంటే చెప్పండి సార్, తప్పులుంటే నేను పబ్లిష్ చేయాలి కదా. నీకు చాలా విషయాలు తెలిసినాయా, నేనేం చెప్తా నీకు, నువ్వు టీచర్ కూడా అయిను, అప్పటికే నేను టీచర్ని అయినలే, నువ్వు టీచర్ అయిను, ఇక నేను చెప్పేది ఏముంది అన్నాడు. అని ఒక రకంగా నచ్చనట్టుగా మాట్లాడిండు. మాట్లాడిన తర్వాత నేనే ఓపెన్ చేసిన, సార్ మీరు అనుకునేటువంటి లెఫ్ట్ నేషనలిజం ఆర్ లెఫ్ట్ పెజెంట్ మూమెంట్ కాదు అది. నేను సోర్స్ చూపెట్టిన 1937లో డైరెక్టర్ జనరల్ పోలీస్ రహమత్ యార్ జంగ్, హైదరాబాద్ గవర్నమెంట్ నిజాంకును రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వార్నింగ్ ఇచ్చాడు. ఏమని వార్నింగ్ ఇచ్చాడు? 37లో తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ వాళ్ళకి పుట్టింది 46లో. చూడండి, దగ్గర దగ్గర 10 ఏళ్ల ముందు ఏమని వార్నింగ్ ఇచ్చిండు అందులో? ఫైటింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది విలేజ్ ఆర్ అగెయిన్స్ట్ ది గవర్నమెంట్ అండ్ అగెయిన్స్ట్ ది ల్యాండ్ లార్డ్స్ అండ్ ఫైటింగ్ ఎలిమెంట్స్. ఎవరి ఫైటింగ్ ఎలిమెంట్స్ అంటే చాకలి, మంగలి, ఈ కులాలు వాళ్ళు ఫైటింగ్ ఎలిమెంట్స్. ప్రతిదానికి కూడా పోవాయా అంటారు, కొట్లాడతారు, గొడవలు చేస్తారు. వాళ్ళకి అర్థమైంది మేము దోపిడీ అవుతున్నాము అని. 37 నాటి వాళ్ళకి చైతన్యం వచ్చింది. వాళ్ళు ఏ రోజైనా తిరుగుబడి ఉద్యమం వస్తుందని వార్నింగ్ ఇచ్చాడు. 10 ఏళ్ల ముందు వార్నింగ్ ఇచ్చాడు డైరెక్టర్ జనరల్. నా పుస్తకం చదవండి, తెలుగులో ఉంది అది, ఇప్పుడు తెలుగులో వచ్చింది. అది తిరగబడ తెలంగాణ అని తెలుగులో వచ్చింది. అందులో ఆయన వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకు వార్నింగ్ ఇస్తాడంటే, కింద కులాల వాళ్ళు అణిచివేతకు గురైనం మనము అనేది వాళ్ళకు అర్థమైంది. ఎవరు కింద కులాల వాళ్ళు? వెట్టోళ్ళు. మేము ఎంత వెట్టి చేస్తే నా పిల్లాడికి తిండి దొరకట్లే, నేను పొద్దున్నే వచ్చి నీ దగ్గర పనిచేస్తాను కదా, నాకు ఎందుకు నా కొడుకు అన్నం పెట్టుకోలేకపోతానేంటి, ఒక కొత్త గుడ్డ కొనియలేకపోతానేంటి, నా పిల్ల పెళ్లి కావాలంటే నీ దగ్గరకు వచ్చి బతిమిలాడి 100 రూపాయలు తీసుకొని పెళ్లి చేసుకుని ఏమైంది, నా శ్రమ ఏమైంది అని అడుగుతున్నారు వాళ్ళు. నిన్న ఎవరో ఒక ఆయన మీకు చెప్పాడు ఇక్కడ, ఇందులోనే ఒక పోలీస్ పటేల్ని, మాలీ పటేల్ని, పటవారిని, సో ఈయన దేవులపల్లి వెంకటేశ్వరరావు రైతులు చంపారు అని చెప్పారు. అవునవును చెప్పారుగా. దేవులపల్లి వెంకటేశ్వరరావు అక్కడ నిజం రాయలే. ఆయనకి రైతులే కనపడతారు, కమ్యూనిస్టులకు రైతులే కనపడతారు. పటవారిని చంపింది ఒడ్డేర్లు. ఒడ్డేర్లు చంపారు. ఎందుకు? ఎంతసేపటికి పని అవ్వదు, ఎప్పుడు ఈ పని చేయి ఆ పని చేయి, తిట్టడం, కొట్టడం. వడ్డీలను కొడుతున్నాడు. ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు, ఎక్కడో రోడ్డు మీద చంపలే, ప్లాన్ చేసుకున్నారు. ఏం ప్లాన్ చేసుకున్నారు? దొరా మీరు చెప్పినవి కానయ్యా, మేము చేసే పని అదేంటో మాకు అర్థం కాలేదయ్యా, ఏం చేయమంటావు చెప్పు అని చెప్పిన. దొంగలారా, మీకు ఇన్నాళ్ళు బట్టి ఉంటుంది కదా, ఆ పని అర్థం కాలేదురా, ఈ పని అర్థం కాలేదురా అని చెప్పేదంటే, ఏమయ్యా ఒక్కసారి మీ దండం పెడతా, వచ్చి నాకు చూపెట్టండి అయ్యా అన్నారు. కందిచేలో ఉన్నారు. ఈయన పోయాడు గుర్రం మీద పోయాడు. గుర్రం మీద పోయి, అరే ఎక్కడున్నారా సార్? ఇక్కడ యాప చెట్టు దగ్గర ఉన్నాం సార్, కందిచేలో రాండి అన్నారు. ఈయన పోగానే ఆరుగురు చుట్టుముట్టినారు. గుర్రం చేతిలో తాడు ఉంటుంది, ఆయనది ఇలా పట్టుకుంటాడు. ఆ తాడు బట్టి లాగి కిందకి నరికి పడేశారు.
దొరలు దొరల్ని పటవారి పట్వారి పటవారే దొర అక్కడ ఆ ఊళ్ళో నరికి పడేశారు. అంటే వాళ్ళకి అంత ఉక్రోషం వచ్చింది, అంత పోరాటం చేస్తున్నారు. ఎవళ్ళు వెట్టి వాళ్ళకి పని తీరదా. అంటే పట్టు మీరు కులాన్ని మెన్షన్ చేయడానికి మీ ఉద్దేశం ఏమిటి? వడ్డేరలు అన్నారు కదా, ఎందుకు మెన్షన్ చేశారు కులాన్ని? అందులో ఉంది ఎవరు చంపారు అని నేను చూడాలి. నేను చరిత్రకారుడు, నేను రాజకీయ నాయకుడిని కాదు. నేను రాజకీయాల ఇంట్రెస్ట్తో రాయట్లే. ఎందుకు వచ్చింది ఇది? తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటము అది రైతాంగ భూస్వామ్య కాదు, ఇక్కడ కులాల పోరాటం అని మీరు తెలుసుకున్నారా? వెట్టోళ్ళ పోరాటం. వెట్టంటే కింది కులాలే కదా, అంతే కదా, కులాలే కదా, వెట్టోళ్ళే కదా. వాళ్ళు మరి అంటే మాల, మాదిగ, చాకలి, మొత్తం కమ్మరి, కుమ్మరి మొత్తం వీళ్ళందరూ ఊళ్ళో మొదటిసారి ఎక్కడన్నా పెళ్లికి కానీ ఎక్కడికైనా పోయినా పొలంలో కలిసిన అన్న దొరోడు ఎట్లా ఏడిపిస్తాడే, అవునరా వాడు ఎట్రా, వాళ్ళు మాట్లాడుకోవడం, దొర కనుక దొర దండం పెట్టడం. అంటే వాళ్ళకి ఏంటి, దొర కంటే భిన్నమైన ఆలోచన వచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీ ఏమనుకుంటుంది తెలుసా, వాళ్ళందరూ ఏ చైతన్యం లేనివాళ్ళు అని అనుకున్నారు. వీళ్ళు చెప్పుతున్నా రాస్తుంటే ఎంత ఆపరేషన్లో కూడా అణిగి ఉన్నారు, చైతన్యకారులు కాదు. చైతన్యం మేమిచ్చినాం తిరుగుబడమని. వీళ్ళు పుట్టలే, కమ్యూనిస్ట్ పార్టీ పుట్టలే. వాళ్ళకి చైతన్యం ఉంది. అది ఫండమెంటల్గా కమ్యూనిస్టు సిద్ధాంతానికే వ్యతిరేకం. కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఏం చెప్తుంది, జీవించే విధానంలో మనిషికి చైతన్యం వస్తుంది. జీవించే విధానంలో జీవితం కుమ్మరగానే ఆలోచిస్తాడు కదా. దొర వాడి మీద పెత్తనం చేసేటట్టు ఆలోచిస్తాడు. ఆలోచన లేకుండా లేరు, అందరికీ ఆలోచన ఉంటుంది. నేనేం చేస్తా దొర దగ్గర పనిచేస్తాను అంటాడు. అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ దొరోడు దొంగోడు, ఈ దొరోడు మన్ని అణుస్తున్నాడు, దొరోడు మన్ని ఏడిపిస్తున్నాడు, దొరోడు నా పిల్లలకి తిండి లేకుండా చేస్తున్నాడు. ఇది అర్థం, వాళ్ళ లైఫ్ కదా అది. అయిపోయిందిగా, వాళ్ళకి అర్థమైంది. చైతన్యం లేదా? కమ్యూనిస్ట్ పార్టీకి చైతన్యం ఇచ్చిందా? 45లో వీళ్ళకి తెలవదు. ఇంకా ఒకటి కావేటి కనకమ్మ, చాకలి ఐలమ్మ కంటే ముందు కనకమ్మ. కావేటి కనకమ్మ కలరా వచ్చి ముగ్గురు చచ్చిపోయాడు. నలుగురు పిల్లలు. ఆ పిల్లలు తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈ పిల్లల్ని పెంచలేక తల్లి దగ్గర ఉండి అక్కడేదో కూలి చేసుకొని పెంచుకుందాం అనుకుంది. 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు దగ్గర పిల్లాడు కొంచెం చేతికి అన్నాక ఊళ్ళోకి వచ్చింది. వచ్చేవరకు ఆ భూమి విష్ణు రామచంద్రుడికి ఆచేసాడు, కబ్జా చేసాడు భూమి. కబ్జా చేసి ఈయన పోయి భూమి కాడ చూసుకుంటే ఆవిడ ఆయన దగ్గర పనిచేసి జీతకాడ దొర ఎప్పుడో తీసుకోండి అమ్మమ్మ. మరి నాది కాదా అంటే నీది ఎక్కడమ్మా, దొరగారిది. మేము దొంతన్నాం కదా ఎన్నాళ్ళ బట్టో, నువ్వు ఎన్నడూ వరాలే చూసుకోలేదు దొరగారిది. ఆ రోజున ఆ స్త్రీ, చదువు లేని స్త్రీ, ఆమె కురం ఆమెమో నాకు అనుమానం, ఎక్కడ రాయలే, కులం మెన్షన్ చేయలే. కలెక్టర్ దగ్గర పోయి చెప్పింది నా భూమి కబ్జా చేసాడని. మాటలా అండి ఆ రోజుల్లో? అది కూడా అంత పెద్ద దొరకు. అంటే కలెక్టర్ అంటే మాటలు అనుకున్నారా? ఆ రోజుల్లో మాటలు కాదు కలెక్టర్ దగ్గర పోవడం. అదే కలెక్టర్ అంటే ఏమంటారు అప్పుడు, మన తెలంగాణలో ఇది ఉంటుంది కదా, తాలూక్దారు అంటే మాటలు కాదు. తాలూక్దారు అంటే చిన్నవాళ్ళు కాదు, పెద్ద వాళ్ళ దగ్గర పోం. అలాంటిది పోయి, అయ్యా నీ ద్వారా దండం పెడతా, నాకు 3 మగపిల్లలయ్యా, నా భూమి దొరగారు కబ్జా చేశాడు అని చెప్పితే రెవెన్యూ ఇన్స్పెక్టర్ ద్వారా ఎంక్వైరీ చేశాడు కలెక్టరు. భూమి ఆమెదే. రెవెన్యూ సెక్రటరీ వీళ్ళకి రెవెన్యూ బోర్డుకి రాసాడు. నేను అది ఫాలో అయింది, ఏం చేస్తాడో కలెక్టర్ చూద్దామని. సో రెవెన్యూ బోర్డు ఫైల్ తెప్పించి నేను ఫైల్లో చూసిన. రెవెన్యూ బోర్డు క్లియర్ రాసింది, ఈ భూమి నా రికార్డు ప్రకారంగా కావేటి కనకమ్మది. దొర ఆక్యుపై చేసిండు. దొర అంటే మామూలు దొర కాదు. మన రెవెన్యూ డిపార్ట్మెంట్ అక్కడ విష్ణునూరు ఏరియాలో ఉన్న తహసీల్దారు, పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ అమీన్ సాబు, తహసీల్దారు మొత్తం దొరకే పనిచేస్తారు. అధికార యంత్రాంగం దొరకాల కింద ఉందో లెక్కనిగా అని కలెక్టర్ చెప్పిండు. కాబట్టి ఈ భూమి నాకు ఇచ్చినాం అనుకోండి, నేను ఇవ్వగలను, ఆర్డర్ చేస్తా, ఇవ్వగలను.
రేపే చంపాడేస్తాడని చెప్పాడు. విష్ణు రామచంద్ర చంపేస్తాడు. అంటే ఆమె చావాలన్నా భూమి కావాలి, పిల్లలకి దిక్కు లేకుండా అయిపోద్దా? కాబట్టి నేను ఇష్యూ తీసుకోలే, మీరు ఆ భూమి వాపసు ఇచ్చేటట్టు చెయ్యి అని అంటే నేను చేస్తా, తహసీల్దార్కి మాట్లాడతా, ఎస్ఐతో మాట్లాడతా. కానీ ఎన్నాళ్ళు ప్రొటెక్ట్ చేస్తామని? అది ఆ దొరల పాలన అంత క్రూరం, చాలా క్రూరుడు, చాలా అంత క్రూరం. కానీ ఏం వదిలిపెట్టలే. నా భూమి నాకు ఇవ్వాల్సింది నువ్వు అన్నది. పోరాటం చేసుకుంటుంది, పోరాటం అలాగే చేసింది. 3 కొడుకులు ఆడ పెట్టుకుంది, 3 కొడుకులతో నడిపిస్తూనే ఉంది. కూలి అంటుంది, నా భూమి అంటది. అట్లా ఆ విధంగా ఆమె పోరాటం చేసేటప్పటికి చాకలయ్యలో మిషి వచ్చింది. అదే సమయంలో ఆ టైంలో తర్వాత అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఎంటర్ అయినాయి. కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడు ఎంటర్ అవుతున్నాయి? రైతు సమస్య వచ్చినప్పుడే ఎంటర్ అయినాయి. కూలీల సమస్య లేదు, వెట్టోళ్ళ సమస్య లేదు, రైతు సమస్యకు వచ్చింది. సభలో వెట్టి చాకిరీ నిర్మూలన ఒక డిమాండ్ ఉంది, పెట్టుకున్నారు అంతే. దాని మీద వెట్టి నిర్మాణానికి ఏం కాంక్రీట్ ప్రోగ్రామ్ ఉంది? దొరలు పోవాలంతే. దొరలు పోతే పోద్ది, పోద్ది. తర్వాత రైతు ఉద్యమంగా మారటానికి గల కారణం ఏంటంటే 39లో టెనెన్సీ యాక్ట్ వచ్చింది. టెనెన్సీ యాక్ట్ వచ్చి రైతులకి చట్టం ఇస్తుంది, నిజాం గవర్నమెంట్ చేసింది. అప్పుడు వాళ్ళు ఎవిక్ట్ చేస్తున్నారు, అప్పుడు రైతులు తిరుగుబడుతున్నారు. ఇంకొకటి జరిగింది 42లో వరల్డ్ వార్ టైంలో ఫుడ్ గెయిన్స్ కోసం నిజాం గవర్నమెంట్ 10 మౌంట్స్ అంటారు, అంతకంటే ఎక్కువ రైతింట్లో ఉంటే పోలీసులు పోయి తీసుకోవచ్చు. ఆ ధాన్యం కావాలి, ఆర్మీకి కావాలి. అప్పుడు రైతులు తిరుగుబడ్డారు, మా ధాన్యం మేమెందుకు ఇవ్వాలి? అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఎంటర్ అయింది. ఎప్పుడు పీక్ లెవెల్లో రైతులకు ఇబ్బంది వచ్చినప్పుడు వచ్చింది అంతే. వాళ్ళు ఎందుకు మిగతా పోరాటాలు కనపడవు, రైతు పోరాటమే రైతులదే. లెనిన్ చెప్పిండుగా అంతే. నేను చెప్పి రైతుల కంటే ముందు లేబర్ పోరాటం చేస్తున్నారు. అరే లెనిన్ చెప్పింది మనకి అప్పలే అవదు. మనం కింది కులాలు, మనం వాళ్ళని ఆర్గనైజ్ చేద్దాం. ఈ కొత్తది, ఇది కమ్యూనిస్ట్ పార్టీ, భారతదేశంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ కొత్త సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందించేది. ఈ విషయంలోకి వస్తే లెనిన్ కొత్త సిద్ధాంతం అందించిండు, మార్క్స్ చెప్పింది కాదు, అది కొత్త సిద్ధాంతం. మార్క్స్ చెప్పిన దాన్ని రష్యాకు అనుకూలంగా చేసిండు. అక్కడ ఏంటి? మార్క్స్ సిద్ధాంతం ప్రకారంగా రైతు మంచోడు కాదు, రైతు పనిచేయడం, రైతు భూస్వామికి చెంచా. మార్క్స్ ప్రకారంగా రైతు తిరుగుబాటుదారుడు అని ఇక్కడ చూపెట్టాడు రష్యాలో. రైతు లేకపోతే నడవదు అని చెప్పి చూపెట్టాడు. ఇలా కొత్తతనం చూపెట్టుకున్నాడు ఆయన. వీళ్ళ కొత్తతనం కులం మీద నీకు వెట్టంటే ఏంటి? కులమే, కులం మీద ఆధారం, దాని పునాదే కులము. అది కనపడదు వీళ్ళకి. అంటే అంటే మళ్ళీ ఏమనంటే రష్యా వైపు చూడమే తప్ప అంతే అంతే అంగీకరించాలి ఏమి లేదు. ఆ తర్వాత చివరికి రజాకార్లు ఎంటర్ అయ్యారు. అదిలో రజాకార్లు ఏంటి? గన్నులు తీసుకొని ఎంటర్ అయ్యారు. అప్పుడు గన్నులు తీసుకోవాల్సిన అవసరం కలిగింది కమ్యూనిస్టులకు. అప్పుడు గన్నులు పోలీస్ స్టేషన్లో పోవడం, గన్ను తీసుకోవడం, యూత్ను ట్రైనింగ్ ఇవ్వడం. అప్పుడు అది ఆర్మ్డ్ స్ట్రగుల్గా మారింది. ఆర్మ్డ్ స్ట్రగుల్గా మారి అది కొన్నాళ్ళు నడిచిన తర్వాత ఇండియన్ ఆర్మీ వచ్చింది. ఇండియన్ ఆర్మీ వచ్చిన నేను క్లియర్గా అందులో రాశాను, ఇది మాత్రమే కమ్యూనిస్టులకు ఉద్యమం, అంతకంటే ముందు కాదు. ఇండియన్ ఆర్మీ వచ్చిన తర్వాత రైతాంగం మాకు పోరాటం వద్దన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు పోవాలనుకుంది. ఏముంటుంది కమ్యూనిస్ట్ పార్టీ? ఏమనుకుంటుంది? భారతదేశాన్ని సోషలిస్ట్ దేశంలో చేస్తాం కాబట్టి ముందుకు నడిపిస్తాం అని అంటారు. రైతులు ఏమన్నారు? జాగీర్లు అబాలిష్ చేస్తామని చెప్పింది నేషనల్ గవర్నమెంట్, నెహ్రూ గవర్నమెంట్. ల్యాండ్ రిఫార్మ్ కమిషన్ వేసింది, జాగీర్లు అబాలిష్ చేసింది. నిజాంని అక్కడ కూర్చోబెట్టారు, రద్దు చేయి అన్నారు, రద్దు చేసిండు. నిజాం భూమి రంగారెడ్డి జిల్లా ఇప్పుడున్నది, అది సర్ఫకాస్ అంటారు నిజాంది. నిజాం భూమి మొత్తం గవర్నమెంట్ తీసేసుకుంది. 25 లక్షలు సంవత్సరానికి వాడికి కౌలు ఇవ్వడం గవర్నమెంట్ తీసుకుంది. గవర్నమెంట్ తీసుకుని రైతులు దున్నేవాళ్ళని దున్నండి అన్నది. ఈ రకమైన మార్పులు వచ్చే వరకు రైతుకు కావాల్సింది జరిగింది.
ఆయన ఏం కోరుకుని అది వచ్చేసింది వాళ్ళు. వచ్చింది వాళ్ళకి. కాబట్టి వాళ్ళు వద్దన్నారు. కూలోళ్ళు ఏమంటున్నారు, వెట్టోళ్ళు ఏమంటున్నారు, భూమి పంచుతామన్నారుగా మీరు కమ్యూనిస్టులని. మరి ఆయనకు 100 ఎకరాలు ఉంది కదయ్యా, నాకు 4 కొడుకులు, కనీసం 10 ఎకరాలు నాకు ఇప్పిండి. వాడికి ఒక్కడే కొడుకు 100 ఎకరాలు. వీడి లాజిక్ వీడు ఉపయోగిస్తాడు. అందరం సమానం అన్నారుగా మీరు. మరి 3 కొడుకులు ఉన్నోడికి 10 ఎకరాలు ఏంటి, ఒక కొడుకు ఉన్నోడికి 100 ఎకరాలు? వీళ్ళ సమాధానం ఏమిటి? అనే వరకు అట్లా కుదరదన్నారు. గ్రామ కమిటీ, గ్రామ రాజ్యాలు అంటారు చూసారా, గ్రామ రాజ్యాల మీద నేను ఒక చాప్టర్ రాసిన. గ్రామ రాజ్యాల్లో ధనిక రైతులే దాంట్లో పెత్తందారులు. మొత్తం అక్కడ నుంచి ఆడికి మొత్తం వాళ్ళే ఉన్నారు కదా. అందులో కింద కులాల వాళ్ళు 2 ఉండాల. లెక్క ప్రకారంగా లేడు. ఒకవేళ ఉన్నా కూడా నోరు మూసుకొని కూర్చోండి పెట్టుకున్నారు. గ్రామ రాజ్యం వీడికి భూమి ఇవ్వాలని చెప్పట్లేగా. చూడంటే అట్లా. కాబట్టి వీళ్ళందరూ కూడా మేము ఉద్యమం పోవాలని వీళ్ళు అన్నారు, వద్దని వాళ్ళు అన్నారు. ఎవరు వద్దన్నారు, ఎవరు కావాలన్నారు అని మనకు చెప్పకుండా వీళ్ళు ఏం చెప్తారు మనకి అంటే, రావినారాయణ రెడ్డి వద్దన్నాడు. వాళ్ళ మధ్య తగాదలు. రావినారాయణ రెడ్డి ఇండియన్ ఆర్మీ రాగానే ఆయన క్లియర్గా అన్నాడు, మనం జాగీర్దారులకి జమీందారులకి వ్యతిరేకంగా చేసినాం, వాళ్ళని తీసేసిండు, ఇంకెందుకు అయిపోయింది కదా అని చెప్పేసి. అంటే మిగతా వాళ్ళు అంటారు, దేవులపల్లి వెంకటేశ్వరరావు కానీ, మన భీమిరెడ్డి నరసింహారెడ్డి కానీ, వీళ్ళందరూ సోషలిజం కోసం, మన భూమి కోసమే కాదు నడవాలి అని వీళ్ళ మధ్య తగాదులు వచ్చి అసలు విషయం చెప్పరు. నేను ఈ విషయాలు చూపెట్టే వరకు మా ప్రొఫెసర్లు 2-3 అక్కడ పిలిచి లెక్చర్లు ఇప్పించినారు. ఏం చెప్పారు మీరు? ఇదే ఈ జరిగిన సంఘటనని చెప్పాను. ఇది తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ అంటే రైతులది కాదు, రైతులది నెక్స్ట్ స్టేజ్. అంతకంటే ముందు వెట్టువాళ్ళ తిరుగుబాటు రైతు ఉద్యమంగా మారింది. ఒక ఆమె అంటది, 3 కొడుకులు ఆమెకి ఆంధ్ర మహాసభకు చెప్పింది. రజాకారులు వచ్చి ఉద్యమం చేసేటప్పుడు నాయకులకు చెప్పింది, అరే నాకు 3 కొడుకులయ్యా, ఒక కొడుకుని పార్టీకి ఇస్తాను తీసుకోండి, వాడు చచ్చిపోయినా నాకేం లేదు, సమాజం కోసం వాడు చేస్తాడు, వాడికి తుపాకీ ఇవ్వండి, వాడికి నేర్పండి, 2 కొడుకులు నాకు పని కోసం ఉంచుకుంటా. అంత సాక్రిఫైస్ చేసినారు వాళ్ళు. పైన వాళ్ళు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు ఆర్మీని నడిపించిండు అని అంటారు కానీ, కింద వాళ్ళు వచ్చినారు, అయ్యా నాకు కావాలా, నేను చేస్తా, నాకు గన్నిగి అని నడపట్ల 18, 19, 20, 25 సంవత్సరాల యువకులు. ఒక మెళ్ళో ఒకటి ఈ గన్ను, ఇంకోటి నీళ్ల బాటిల్, సొరకాయలో నీళ్లు తీసుకొని ఊళ్ళలో తిరగడం. ఎక్కడ పోతే అక్కడ ఊళ్ళో వాళ్ళు పిలిచి, రారా అన్నం తిను, అన్నం వాళ్ళు అడుక్కునే పని లేదు, అన్నం తినే టైంకి వచ్చినావు కదా అన్నం తిను. అది ప్రజాఉద్యమం. ప్రజలు ఓన్ చేశారు, మాది అనుకున్నారు. చెయ్యటం అది కమ్యూనిస్టులు త్యాగం చేయలేదని అనం, త్యాగం చేశారు. భూములు సంపాదించలా, వాళ్ళ భూములు పోయినాయి కూడా, భూములు పోయినాయి. మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళు ఏం ఆస్తులు సంపాదించరా. అది కాదు కదా కమ్యూనిస్ట్ పార్టీలు. నేను ప్యూర్ అని చెప్పడం కాదు, నిర్మించటం. ఇక్కడ మనం ఈ పరిణామ క్రమాన్ని కాంగ్రెసు, నెహ్రూ, గాంధీ వీళ్ళిద్దరు ఈ దేశంలో ఏ రాజకీయ ప్రయోగం ముఖ్యమో దాన్ని ఈ దేశ కుల వ్యవస్థకు మన ధర్మానికి అనుకూలంగా వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు, వాళ్ళు నిర్మాణం చేయగలిగినారు. కమ్యూనిస్టు దీన్ని అర్థం చేసుకోలేదు కదా. ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఒకటి. రెండోది, మనం విప్లవ పార్టీ వాళ్ళ మొత్తం వైండప్ అయిపోయింది భారతదేశంలో. ఎందుకు? కారణాలు ఏమిటి? వాళ్ళు నిజంగానే ఎజెండా రేపేమన్నా ఉంటే కనుక వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా కొంతమంది ఉద్యమాన్ని నడిపియాలన్నారు తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ని. వాళ్ళ కోవకు చెందిన వాళ్ళు నక్సలైట్లు. అనంతరం వాళ్ళకు కూడా యథాస్థితి అర్థం కాలే. ఉద్యమం పోవాల్సింది వీళ్ళు పేర్లు పెడతారు. కమ్యూనిస్ట్ పార్టీలో సడన్గా పేరు పెట్టగలరు. మనం తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయో అది ఏంటది? గన్నుతో పోరాటం. అది మనం నడిపియాల అని వీళ్ళు అనుకున్నారు. కొన్నాళ్ళ తర్వాత చూసి పార్లమెంట్ ఎలక్షన్స్లో వీళ్ళకి ఓట్లు రావటంలే. కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఐక్యం దెబ్బతినదే. 64 తర్వాత విడిపోయింది. సో అట్లా విడిపోయిన తర్వాత ఇది నడవదు అని చెప్పేసి అనుకుని పోరాటం ఒకటే శరణ్యం అనుకున్నారు. ఈ పోరాటం శరణ్యం అనుకున్న వాళ్ళకి వెట్టోడు ముందు చేస్తే ఇది వచ్చిందన్న విషయం వాళ్ళకి తెలవదు. రైతులే
రైతులే చేశారు అంటారు. ఎట్లా స్వాతంత్రం తెచ్చుకుందాం అంటే గన్నుతోటే అని చెప్పేసి అంటారు. ఇంకొకటి అర్థం చేసుకోవాలి, కమ్యూనిస్టులు ముఖ్యంగా మావోయిస్టులు కూడా, రెవల్యూషన్ అంటే గన్నుతో వచ్చేదా? నేను రాసిన ఆర్టికల్లో లేని గన్ను పట్టుకుండా, లేని గన్ను పట్టుకోలే, ఎక్కడ ఒక ఫోటో కనపడింది గన్నుతో? వర్కింగ్ క్లాసు ఉవ్వెత్తున లేచి, అది ఏమంటారు, వింటర్ ప్యాలెస్ అంటారు, అందులో లేనినోడు ఆ వర్కింగ్ క్లాసులో వాళ్ళలో తిరుగుతున్నాడు, వాళ్ళని తయారు చేసిండు, జార్ ప్యాలెస్ని క్యాప్చర్ చేయించాడు. అదేంటది? డెమోక్రటిక్ మూవ్మెంట్. అది గన్ను పట్టుకొని కాలిస్తే వాడు గాలిపోయాడు. గన్ను పట్టుకోకూడదు, ఆర్మీ ముందు మనం తట్టుకోలేస్తాం ఆ గన్ను పట్టుకొని. వాళ్ళకి రొమాన్స్, గన్ను పట్టుకుని నేను ఆ గన్ను భుజానికి వేసుకొని ఫోటోలు దిగి వాళ్ళు చూపెట్టడం. ఏంటిది వీళ్ళ రొమాన్స్, అది గన్ను కల్చరు చేసినారు. ఆ గన్ను తీసుకొని అక్కడ పోయి శ్రీకాకుళం అయిందా? ఇల్లెందులో కూడా అయిందా? రైతులు ఉన్నారా? ఈ రోజున తెలిసినటువంటి కమ్యూనిస్టుల నాయకుల్ని, ఏళ్ళని మావోయిస్టులని వాళ్ళని కాలి చంపారంటే ఏ రైతైనా బయటకు వచ్చి మావాడిని చంపుతారా అన్నారా? అసలు వాళ్ళకు ఉంది ఆ ప్రజల్లో? వాళ్ళు గమనించాలి. అది వాళ్ళు ఇష్టం వచ్చిన తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ని వాడు పాఠంగా తీసుకొని మేము గన్నులతో చేస్తామంటే గన్నులతో రెవల్యూషన్ రాదు. సమాజమైన మార్పు, సమాజంలో మార్పు రెవల్యూషను. ఒక సమాజాన్ని ఇంకొక సమాజంగా నిర్మించడం రెవల్యూషను. తుపాకులతో చేసేది ఎవడు? టెర్రరిస్టు. తుపాకుతో మారుస్తానన్నవాడు టెర్రరిస్టు, రెవల్యూషనరీ కాదు. అది వాళ్ళు చేసినారు. మొత్తం సెంట్రల్ ఇండియా తిరిగినారు నక్సలైట్లు. ఈ అడివి అన్నారు, ఆ అడివి అన్నారు, అక్కడ పోయారు. నిజంగానే అనుకుందాం, ఏంటి, ఎక్కడైతే ఇన్నోసెంట్ పీపుల్ ఉంటారో, వాళ్ళకి రెవల్యూషన్ ఏం తెలియదు, అక్కడ నక్సలైట్లు ఉన్నారు. అరే రండి, మీకోసం వచ్చినాం, రండి, వాడు మీ భూమి కబ్జా చేయడానికి వచ్చిండు, వాడిని ఖతం చేద్దాం అనే ఉద్దేశంతో వాళ్ళకి మన కోసం వచ్చినారు. కొంతమంది అనుకున్నారు, కొంతమంది మన కోసం అయితే వీడేందయా, తుపాకీందయా అన్నారు. వాళ్ళు ఏమంటారంటే మాది ఉందిగా సార్, బాణంతో మేము కొట్టుకుంటాం మా శత్రువుని, మాకెందుకు తుపాకీ? అలాంటి వాళ్ళు పక్క పెట్టారు. పోలీసు వాళ్ళు వాళ్ళని ఉపయోగించుకున్నారు. పోలీసు వాళ్ళు వచ్చా, మీ ఊళ్ళో ఎవడన్నా గన్ను పట్టుకొని తిరిగిండు? ఉండగా ఫలానా ఆయన తిరుగుతుండు అని చెప్పినారు. వాళ్ళు వీళ్ళని కాల్ చేయడం. వాళ్ళకేం తెలుసు? ఇన్ఫార్మర్గా చేస్తున్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఇన్నోసెంట్స్. ఇది నువ్వు వాళ్ళని పోలీసు వాళ్ళు చెప్పినవురా అని చెప్పేసి వీళ్ళని కాల్చి చంపడం. పోలీసు వాళ్ళు వచ్చేసి నువ్వు నిన్న వాళ్ళకి అన్నం పెట్టినవాటగా అని వాళ్ళు గాలి చంపడం. దారుణం గాలి చంపలే ట్రైబ్స్ని? అన్యాయం అయిపోలే? ఇది ఆ రెవల్యూషన్ అంటే. ఇంకోటి, కమ్యూనిస్ట్ పార్టీలో నిజంగా మేధావులుగా, నాయకులుగా వాళ్ళు అనుకుంటే, మీరు ఫారెస్ట్ ఏరియాల్లో మేము రాష్ట్రం ఏర్పరిచిన అవుద్దా? మీరు ఇండియన్ ఆర్మీని ట్యాకిల్ చేయొద్దు రేపు? మీరు సపరేట్ దేశం అయ్యారు అనుకుంటే వాళ్ళు ఆర్మీని పంపిస్తారు. ఇప్పటివరకు ఆర్మీనే వాడలే, రకరకాల పోలీస్ ఫోర్సుల్ని వాడారు. అంటే భారతదేశాన్ని ఓవర్త్రో చేసేటువంటి కెపాసిటీ గన్నుతో రెవల్యూషన్ ఉంటుందా? ఇది పెద్ద ఆలోచించాలని. దీన్ని మీరు గన్నుతో ఓవర్త్రో చేస్తారా? అది జరుగుద్దా? ఇంత పెద్ద వ్యవస్థలో ఆర్మీ ఊరుకుంటుందా? ఒక్క నిమిషం ఆర్మీ ఒకసారి అటు నుంచి ఇటు ఫారెస్ట్ ఏరియాలో తిరుగుకుంటూ వచ్చింది కథం, కాల్చుకుంటూ వస్తే కథం. పోలీసులే ముందే మీరు తట్టుకోలేకపోయారు. ఇంతమంది ప్రజల్ని మోసం చేసుకుంటా కాదు. కమ్యూనిజం అంటే నీకు తెలవదా? ఒక ఫ్యూడల్ వ్యవస్థ పోయి క్యాపిటలిస్టు వ్యవస్థ వచ్చేటువంటి దశలో కమ్యూనిస్టు విప్లవాలు వచ్చినాయి. ఫ్యూడల్ వ్యవస్థ నుంచి క్యాపిటలిస్ట్ వ్యవస్థకి రష్యా దానంతా లీడ్ చేసుకోలేకపోయింది. బోల్షిక్ పార్టీ వచ్చి దాన్ని లీడ్ చేసింది. కమ్యూనిజం పాసిబులే, అది సిద్ధాంతమే కాదు, ప్రాక్టీస్ అని ఇంటలెక్చువల్స్ అందరూ లేని మీద రాశారు. ఈహెచ్ కార్ ఫేమస్ హిస్టోరియన్ 3 వాల్యూములు రాశాడు రష్యన్ రెవల్యూషన్ మీద. ఆ సిద్ధాంతాన్ని ఎలా ప్రాక్టికల్గా లెనిన్ చేయగలిగాడు అని. అట్లా ఆ రెవల్యూషన్ అనేటువంటిది ఆ విధంగా నడుస్తూ ఉంటుంది.
ఇక్కడ నువ్వు అలాంటి కొత్తగా వచ్చేటువంటి పరిస్థితులను అనుకూలంగా నువ్వు మార్క్సిస్ట్ అంటే ఏంటి, నీ హిస్టారికల్ సిచ్యువేషన్ని నువ్వు అసెస్ చేస్తావు. మార్క్స్ చెప్పిండు గన్ను తీసుకోమని పోవు, ఇక్కడ ఏమి సూటబుల్ ఉంది అనుకుంటావు. లోయర్ కాస్ట్ ఈ దేశంలో గన్నుతో పోరాటం చేయరు, వాళ్ళ కులం శక్తితో పోరాటం చేస్తారు. వాళ్ళు తుపాకులు తీసుకోరు. అది గాంధీ గుర్తుపట్టాడు. గాంధీ గుర్తుపట్టిండు. గ్రామాల్లో పంచాయతీలు ఉంటాయి. గ్రామ పంచాయతీ కాదు, ప్రతి కులానికి పంచాయతీ ఉంటుంది. ప్రతి కులం కూడా ఆ పంచాయతీలు చర్చిస్తారు. ఎవడన్నా ఏమన్నా చేసిండు అనుకో, నువ్వేంటి చేసినవు అని పంచాయతీలు నిలబెట్టి అడుగుతారు. ఇది గ్రామంలో కింద కులాల వాళ్ళకు ఒకటి ఉంది, ఈ ఈ ఈ ఈ ఈ శక్తి ఉంది. నిజాం గవర్నమెంట్లో అది వైలేట్ చేశారు కాబట్టి వాళ్ళు తిరుగుబాటు చేశారు. వాళ్ళు అడిగే మామూలు పంచాయతీలు లేకుండా చేశారు, కుల పంచాయతీలు మొత్తం వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు కాబట్టి వీళ్ళు పోరాటం చేశారు. కుల పంచాయతీ ఉండినట్లయితే వాళ్ళ ద్వారా ఏంటిది ఎలా అయింది అని అడిగే శక్తి వాళ్ళకు ఉండేది, అది లేదు. కాబట్టి ఏంటంటే వీళ్ళకి అర్థం కాలే గ్రాస్ రూట్స్లో వచ్చేటి మన దేశం ఏంటి. లోయర్ కాస్ట్ అనేటువంటి వాడు ఒట్టి సబార్డినేటే, వాడు తల్లలేనోడు, వాళ్ళకి చైతన్యం లేదు, వాళ్ళు అడగలే, వాళ్ళు నిలబడలే. ఇదేంటా ఎంత కూలి ఇచ్చినావు నాకు, నీకు పని చేయాలా, నేను పని చేయాలా, నేను ఒప్పుకుంటాయా, నేను కుమ్మరాయన్ని, నేను నీ కుండలు చేయాలా, నేను చేస్తా, అది నా ధర్మమే. మరి ఇదేంటి నాకు ఇస్తే నువ్వు తిండి కూడా రాలేదేంటి నాకు, అది ఆ లాజిక్ ఉంది, ఆ చైతన్యం ఉంది ప్రజల్లో ఉంది. అది అసలు వీళ్ళకి గన్ను పట్టుకోవటమే వీళ్ళ కల్చరు, అదే దెబ్బతీసింది. అదే అంతే కదా. ఇప్పటికైనా వీళ్ళు భారతదేశంలో గాంధీ నెహ్రూ కాలం తీసుకుంటే కనుక కుల వ్యవస్థను బలపరుస్తున్న లేదా కుల వ్యవస్థ నిర్మాణంతోనే ముందుకు సాగాలనుకున్నారు కదా. ఇవాళ కాలం మారింది, ప్రజల ఆలోచన జీవన విధానం మారుతున్నది. మీరు ఇందాక అన్నారు జీవన విధానమే వాళ్ళ చైతన్యం చేస్తున్నారు కదా. ఇవాళ ఎవరైనా ఏ వృత్తి అయినా చేయవచ్చు. మన జీవన విధానం, భారతీయుల జీవన విధానం కులాన్ని నిర్మించుకోవడం, ఓకే, కులాన్ని వదిలిపెట్టలే. మీరు ఈ మధ్య చూసినారా ఇంటర్నేషనల్ కమ్మ అసోసియేషన్ చెన్నైలో మీటింగ్ పెట్టిందే. అసలు అడ్వర్టైజ్మెంట్ ఏంటి, ఆ కదిలిపోయినారు. మీరు గ్రామాల్లో పోవడం, నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, నేను గ్రామాల్లో పోయి వచ్చిన కమ్మ క్యాలెండర్లు, మేమందరం లెఫ్టిస్ట్లో స్టూడెంట్గా ఉండంగా నా మిత్రుడి ఇంటికి పోతే కమ్మ క్యాలెండరు ఏంటంటే వాళ్ళే ఇచ్చినారు తిరుమరి, నేను పెట్టుకున్నా కాదు, మరి అనుకున్నాం కదా కులం లేకుండా మనం కలిసి మంచిగా దిగినాం అలా ఉండ, మరి వస్తుంది పోగొట్టాలి మనం కూడా, చూద్దాం అయిందా. మొన్న ఈ మధ్యన వైశ్యులు కాదు పిలిచింది ముఖ్యమంత్రిని, ఏంటిది వైశ్యులకు నేను చేస్తా అన్నాడు కదా, వైశ్యులకు చేస్తాడు. ముఖ్యమంత్రి అయ్యే కంటే ముందు రెడ్లు సబ్ పెట్టారు, మీకు తెలుసా. అందులో మన ముఖ్యమంత్రి గారు అన్నాడు, అప్పుడు ముఖ్యమంత్రి కాలే, రెడ్లకి రాజకీయ చైతన్యం, రాజకీయం చేసేది రెడ్లే అని దాకనలే. చైతన్యం ఉంది, రెడ్లు లేకపోతే రాజకీయం నడవదు, రెడ్లు ముఖ్యం అని అనలా రెడ్డి సభలో. అది నడిచింది చూసినారా, రెడ్డి ఉన్నదే పరిపాలించడానికి అని అన్నాడుగా. ఒక టీచర్, ఒక జూనియర్ కాలేజ్ లెక్చరరు, అరే రెడ్డుడ్రా వాడి అణిగిపడి ఉన్నాడురా, పోరాటం చేస్తాడురా, ఇంత జరుగుతుంటే అంటే టీఆర్ఎస్ మీద ఊరుకుంటారా, లేవండ్రా, రెడ్డోడు రక్తంలో లేదారా మీకు, రెడ్డి సభలో మాట్లాడుతుండ్రు. ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రజల జీతం తీసుకునేవాళ్ళు అలా మాట్లాడతారా. అంతేకాదు ముఖ్యమంత్రి, ఆయన మీ వీడియో రేపు చూడండి, ముఖ్యమంత్రి కుల సభకు పోకూడదు, అది రాజ్యాంగ విరుద్ధమా? కాదు మరి కుల సభకు పోకూడదు. బీసీలు అనుకోండి సభకు పోవచ్చు, అది రాజ్యాంగబద్ధం. ఎట్లా? బీసీలు అంటే 340 ఆర్టికల్ గుర్తించింది. ఎస్సీలు అందరూ
వాటికి బావచ్చు. రెడ్డి, వెలమ, లేకపోతే ఈ వైశ్య రాజ్యాంగంలో లేని కులాలు అయ్యి. రాజ్యాంగం గుర్తించలే వాళ్ళని. ఈ కులాలు ఉన్నాయని రాజ్యాంగం ఎక్కడని చెప్పిందా? నేను అన్ని చోట చెప్తున్నా. ఒక రెడ్డి ఆయన పోయి తహసీల్ ఆఫీస్కి పోయి మన ఎంఆర్ఓ దగ్గర పోయి నాకు కాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వండి సార్ అని అడగమనండి. ఎంఆర్ఓ ఏం చెప్తాడో, మీ కులం లేదండి మా దగ్గర లిస్టులో లేదు అంటాడు. కాపు ఉంది కదా, కాపీ ఇస్తాడు. కాపీ ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? బ్రాకెట్లో కాపు అని ఎందుకు ఇస్తాడు? ఏం అడుగుతాడా? నాకు కాపీ ఇవ్వమని అంటాడా? అన్నాడు. ఆయన ఇంటి పేరు మీద రెడ్డి అని పేరుంది. బ్రాహ్మడు ఉంటాడు ఫర్ ఇన్స్టెన్స్. బ్రాహ్మడు పోయి నాకు కాస్ట్ సర్టిఫికేట్ కావాలంటాడు. ఆయనకేం పని దాంతో? ఆయనకేం పని దాంతో? బ్రాహ్మడు నాకు ఈ కాస్ట్ సర్టిఫికేట్ అంటాడు. ఎందుకు మొన్న బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టారా? బ్రాహ్మణ కార్పొరేషన్ ఎట్లా పెడతారు? బ్రాహ్మణ అనేవాడు లేడు రాజ్యాంగంలో. బ్రాహ్మణ కులం లేదు. నువ్వు కార్పొరేషన్ పెట్టిను. దానికి చైర్మన్ ఎవరిని చేసిను? బ్రాహ్మణ చేసినవుగా. ఆయన దగ్గర నువ్వు కాస్ట్ సర్టిఫికేట్ చూసినవా? రేపు నేను బ్రాహ్మణే నాకు ఇది అంట. నాకు చైర్మన్ నన్ను అపాయింట్ చేయి. నువ్వు లోన్లు ఎవరికి ఇస్తావు? బ్రాహ్మణకే ఇస్తావుగా బ్రాహ్మణ కార్పొరేషన్లో. మరి వాళ్ళందరూ కుల సర్టిఫికేట్ తెచ్చుకున్నారా? నువ్వు ఎస్సీ కార్పొరేషన్లో లోన్కి అప్లై చేస్తే సర్టిఫికేట్ తీసుకొని పోవాలిగా. మరి వాళ్ళకి సర్టిఫికేట్ లేదుగా. అది కుల తత్వం. ఈ 340, 41, 42 ఆర్టికల్స్ కింద కుల తత్వం కాదు, రాజ్యాంగం గుర్తించింది. వీళ్ళని మనం పైకి తేవాలా, మిగతా వాళ్ళతో సమానంగా చేయాలి. ఎందుకు గుర్తించింది? కులం నిర్మూలన చెయ్యాలా. కులం నిర్మూలన చెయ్యాలంటే వీళ్ళని పై వాళ్ళతో సమానంగా చేసి మేము కులం లేదుగా అని చెప్పాలి. అది చేసినవాను రివర్స్ చేసినవు. కులాల మీటింగులు పోవడం, అన్కాన్స్టిట్యూషనల్ కాస్ట్లో మీటింగులు పోవడం, వాళ్ళ కార్పొరేషన్లు పెట్టడం, వాళ్ళకి ల్యాండ్స్ ఇవ్వడం కులతత్వం కాదా? రాజ్యాంగాన్ని రివర్స్ చేయలేదా మీరు? రాజ్యాంగం అనుకున్నట్టు కులం లేని డెమోక్రసీ ఏర్పరచాల్సింది మీరు ప్రాక్టికల్ చేయలేకపోయారు. మీ పార్టీ కావాలి, మా పార్టీ ఉండాలంటే కులాలు కావాలనుకున్నారు, ఎస్టాబ్లిష్ చేసినారు. కుల కార్పొరేషన్లు ఏంటి? ఇక్కడ ఇది ప్రశ్న చూస్తారు, దీని మీద చర్చ జరుగుతుంది అనుకుందాం. ఇప్పటికైనా సరే కమ్యూనిస్ట్ పార్టీలో లేదా ఈ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తామని వాళ్ళు అంటున్నారు, చట్ట పరిధిలో పనిచేస్తామని అంటున్నారు. కమ్యూనిస్ట్ పార్టీలో వాళ్ళు ఆల్రెడీ పబ్లిక్లో ఉన్నారు. కానీ వాళ్ళ వైఫల్యం ఇందాక మాట్లాడుకునే మొత్తం వాళ్ళ వైఫల్యం కలిగింది. రేపు ఈ దేశంలో అత్యంత కింది కులాల ప్రజలు, అంటే కులమే లేని ఒక మనుషులుగా బతకడానికి, సాటి మనిషి అందరూ మనుషులను బతికే ఒక అవకాశము లేదా ఒక థియరీ ఏమన్నా? మనం అందరం భారతీయులం, రాజకీయ నాయకులు, ముఖ్యం కమ్యూనిస్ట్ పార్టీలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది తెలుసుకోక మనం ఈ విధంగా అయినాం. ఏంటి అంటే రాజ్యాంగ నిర్మాతలు జస్టిస్ చేయడం ద్వారా, న్యాయం చేయడం ద్వారా భారతదేశాన్ని భారతీయ సోషలిజం నిర్మించాలనుకున్నారు. భారతీయ సోషలిజం? ఎస్. లెనినిస్ట్ సోషలిజం కాదు, భారతీయ సోషలిజం. భారతీయ సోషలిజం ఇది ఒక సోషలిజమే. ఏంటి అది? 1935 తర్వాత వచ్చినటువంటి కుల ఉద్యమాలు ముఖ్యంగా అంబేద్కర్ని దృష్టిలో పెట్టుకొని ఈ మార్పును మొత్తం కూడా జవహర్లాల్ నెహ్రూ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఇనాగ్రల్ సెషన్లో జాతీయ ఉద్యమంలో ఏం జరుగుతుందని చెప్పాడు. ఇది చాలా గొప్ప విషయం. నెహ్రూకి అర్థమైంది కులాలు ఉన్నాయి, కులాల అప్రెషన్ ఉంది. కాబట్టి అంబేద్కర్ ఇక్కడ నిలబడ్డడం, అంబేద్కర్ నిలబడ్డానికి గల కారణం కులం ఉంది. ఆయన చెప్పినట్టు మనం మాట్లాడం, అంబేద్కర్ చెప్పేది నిజం. కాబట్టి అందులో ఏమన్నాడంటే
ఎకనామిక్, సోషల్, పొలిటికల్ జస్టిస్ తీసుకురావడం డెమోక్రసీ యొక్క ఉద్దేశం అన్నారు. పార్లమెంట్కి ఎలక్షన్లు పెట్టి గవర్నమెంట్ని ఎన్నుకోవటం ఇది కాదు. మనం గవర్నమెంట్ని ఎందుకు ఎన్నుకుంటున్నాం? న్యాయం కావాలి. ఏంటి ఆ న్యాయం? అదే సోషలిజం అన్నాడు. ప్రతి కులం లేదు, అందరం ఒకటే. సోషల్ జస్టిస్, కుల నిర్మూలన. పొలిటికల్ జస్టిస్ అంటే అన్రిప్రజెంటెడ్ కాస్ట్స్ ఉంటాయి, వాళ్ళు కూడా పార్లమెంట్ అసెంబ్లీలోకి రావడం పొలిటికల్ జస్టిస్. ఎకనామిక్ జస్టిస్, వాడికి సోర్స్ ఆఫ్ తిండి ఉండదు, ఏమి ఉండదు వాడికి, ఒట్టిగా ఏదో రెక్కలు అమ్ముకొని బతుకుతాడు. వాడికి కూడా మన రిసోర్స్లో భాగం, మన ఆస్తిలో భాగం, నేషనల్ వెల్త్లో ఉండి వాడు కూడా ఒక మనిషిలాగా బ్రతికేటట్టు వాడి కాళ్ళ మీద నిలబెట్టడం, అది ఎకనామిక్ జస్టిస్. ఇదే సోషలిజం అంటే ఇంతే. ఇన్ఈక్వాలిటీ లేకుండా, ఇంకా ప్రత్యేకంగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో అన్నారు, చదువు, హెల్త్ రెండు ప్రభుత్వం కంప్లీట్గా వాళ్ళే చెయ్యాలి. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, ఇక ప్రైవేట్ లేదు. ఓకే. హాస్పిటల్స్ అన్ని ప్రజలకు హాస్పిటల్స్ రెడీగా ఉండాలి. ఎక్కడైనా చదువుకోని వాడు ఉండకుండా ఉండాలి. వాడిని తీసుకుపోయి స్కూల్లో వెయ్యాలి, పట్టుకొని చదువు చెప్పించాలి. బాధ్యత, రాజ్యం యొక్క బాధ్యత. అందరికీ ఆరోగ్యం చూడాలా, అందరికీ చదువు చూడాలి. ఇది సోషలిజం అంటే. రష్యాలో వాళ్ళు ఊహించిన దానికంటే గొప్పది ఇది. చాలా గొప్పగా కనుక్కున్నారు వాళ్ళు. ఇందులో కులం వాడిని తీసుకొని వీడు రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు. ఏంట్రా రోడ్డు మీద తిరుగు, రాని బలవంతం తీసుకుపోయి స్కూల్లో వేయాలి, వాడిని చదివియాల. ఇదే కాకుండా ఐ థింక్ 39 అనుకుంటా ఆర్టికల్, కొన్ని గుర్తులేదు నాకు. ఎస్సీ, ఎస్టీ, అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్స్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. 39 ఆర్టికల్, అది కాదు 340, 41, 42 కాదు, అది రిజర్వేషన్ ఇవ్వాలని అక్కడ రాసుకున్నారు. ఇక్కడ వాళ్ళు గుర్తించిన వీళ్ళని ఒట్టికి రిజర్వేషన్ ఇవ్వటం కాదు, మిగతా వాళ్ళతో సమానం చెయ్యాల రాసినారు. ఇంకొక ఆర్టికల్ అనుకుంటా 39 ఏమో, 38 ఏమో, 38, 37లో స్త్రీలు, వృద్ధులు, పిల్లలు ప్రత్యేక శ్రద్ధ వహించి వాళ్ళ యొక్క జీవితాన్ని నిర్మించడం మన రాజ్యం యొక్క బాధ్యత. మన రాజ్యం మనం నిర్దేశిస్తుంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఇది. మన డైరెక్ట్ చేస్తూ ఉంటుంది, ఎప్పుడు ఇటే పోండి అని. మనం పోయినావా? పోలేదు కదా, వైలేట్ చేయలే. ఎప్పుడో స్త్రీలు వచ్చి గొడవలు చేసి స్త్రీలు ఉద్యమం వచ్చిన తర్వాత వాళ్ళ గురించి పట్టించుకున్నారు. పిల్లల గురించి పట్టించుకున్నారా? వృద్ధుడు అయ్యాడు అనుకోండి, వాడికి హాస్పిటల్లో తీసుకుపోయా చేర్పించాలా, వాడికి పెన్షన్ ఇవ్వాలన్నా, ఏమి ఇవ్వాలన్నా, ఎట్లుంచాలి, వాడి జీవితం అంతా కష్టపడ్డాడు దేశం కోసం, వాడు బ్రతికేటట్టు చూడాలా. ఇది చేయడం అనేటువంటిది ముఖ్యం. దీన్నే సోషల్ జస్టిస్ మూవ్మెంట్ అంటారు ఈ రోజున. ఆ సోషల్ జస్టిస్ జరగలేదు కాబట్టి మన డెమోక్రసీకి సొల్యూషన్ ఏమిటి అంటే జస్టిస్ తీసుకురావటం, సోషల్ జస్టిస్. అంటే రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయండి. రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడం మనం కొత్తగా అంటల్లా, అంతే. రాజ్యాంగంలో ఉన్నదే. ఇవి చేస్తే చాలు, ఇవన్నీ ఇంకేం అక్కర్లే. భారీ భారీ ఉద్యమాలు వెంటనే లెనిన్ మీద, నెహ్రూ మీద అటాక్, ఆయన కాలు. నెహ్రూ ప్రధానమంత్రి అయిండు, వీళ్ళంతా దొంగలు, బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్లు. అర్థం ఉందా అంటే బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్లా వాళ్ళు స్వాతంత్రం కోసం పోరాటం చేసి వాళ్ళు అధికారానికి వచ్చినారు, ఎన్నికల్లో గెలిచారు. ప్రధానమంత్రి అదే అర్ధవలస, సెమీ కలోనియలిజం. బ్రిటిష్ వాళ్ళు డైరెక్ట్గా మన్ని పాలించకుండా ఇండైరెక్ట్ వాళ్ళ ఏజెంట్ని పెట్టుకొని మన్ని పాలిస్తున్నారు. ఇదే వీళ్ళ ఆలోచన విధానం, అనాలసిస్ ఇదేనా? ఎంత రీసెర్చ్ అయిందండి. మేమందరం ఎకనామిక్ హిస్టరీ మీద రాసి, నేను ఈ మధ్య హైదరాబాద్ ఎకానమీ మీద బుక్ వచ్చింది. ఆ టైంలో, నిజాం టైంలో
మా సార్లు అందరూ మమ్మల్ని ట్రైనింగ్ ఇచ్చారు. ఒకడు బెంగాల్ మీద, ఒకటి హైదరాబాదు, ఇంకోటి గుజరాత్ మీద స్టూడెంట్స్ని తీసుకొని పెట్టి చేయించినారు మాతో రీసెర్చ్. మేము ఇవన్నీ చేసుకుంటూ వచ్చినాం. కమ్యూనిజంలో ఏం జరిగింది, ఇండిపెండెన్స్లో ఏం వచ్చింది అనేది. ఇంతవరకు వాళ్ళకి ఈ భారతదేశం ఎలా కులాల మీద నిర్మించబడిందో రాజ్యాంగంలో రాసుకున్న జస్టిస్ కంటే రాడికల్ జస్టిస్ తీసుకురావాలి. భారతదేశాన్ని ఆ సోషలిజం పనికిరాదు అనుకున్నారు. ఖచ్చితంగా ఒకళ్ళు మాట్లాడారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో అనే వరకు అది కుదరదన్నారు. వర్కింగ్ క్లాసు నియంతృత్వంతో కూడినటువంటి సోషలిజం కుదరదు భారతదేశానికి. వాళ్ళు డిక్టేటర్షిప్ ఆఫ్ ప్రొలెటారియట్ అంటారు. అది కుదరదు. ఓపెన్ సొసైటీ. తిండి లేదేంటని అడుగుతాడు. అది మనం ప్రొవైడ్ చేయటమే. వాడు అరే నువ్వు నీ కులం కదా, నువ్వు అక్కడే కూర్చో అనకూడదు. ఎందుకు? యూరప్కి వీళ్ళందరూ అనుకున్నారు కాన్స్టిట్యూన్సీ. యూరప్కి చెప్తారు మీరు మమ్మల్ని ఎక్కిరిస్తారా? మీది కుల సమాజం, మత సమాజం, మీరు ఎప్పుడు జాతి అవ్వలేరు. ఇండియన్ నేషనల్ మూమెంట్ అంటారు ఇది. భారత జాతీయ ఉద్యమం. మీరు జాతి అవ్వరు పొమ్మన్నారు ఇంగ్లీష్ వాళ్ళు. అది ఛాలెంజ్ వీళ్ళకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో. ఇంగ్లీష్ వాళ్ళు ఒక జాతి, ఫ్రెంచ్ వాళ్ళు ఒక జాతి, వాళ్ళ జాతి. భారతీయులు ఒక జాతి కాదు. కులాలు, మతాలు, ప్రాంతాలు కదా. వీళ్ళని చేసేది ఛాలెంజ్ తీసుకుంది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. నువ్వు ఏ మతంలో నుండు, ఏ భాషను మాట్లాడు, ఏ కులమైనా కానీ సమానమే అన్నప్పుడు ఇవాళ మనం ఈ 76-77 సంవత్సరాలు ఒక అనుభవం ఉన్నది. కాంగ్రెసు, బీజేపీ ఈ రెండు ఎక్కువ కాలం. ఇవాళ ఈ వ్యవస్థను మారుస్తామనుకున్న వాళ్ళు ఆయుధాలతో కాదు, భారత రాజ్యాంగాన్ని పట్టుకోవాలి. అంతకు మించి వేరే మార్గం లేదుగా. నేను చెప్తున్నా, మేము మాట్లాడినాం కమ్యూనిస్టులతోటి. మేము మేము ఈ మధ్య తమ్మినేని వీరభద్రం మీద వస్తానే చూసినారా, ఆయనతో మేము మాట్లాడినాం. ఆయన ఒప్పుకోండి. లాల్ నీల్ అనే సిద్ధాంతం మేము చెప్పిన వాళ్ళకి. లాల్ నీల్ అని వాళ్ళు ఖాయం చేశారు. తెలంగాణలో ఎవడు రావాలనుకున్నా 60% లోయర్ కాస్ట్. తెలంగాణ ఆమ్ల్ స్ట్రగుల్లో వాళ్ళు పోరాటం చేశారు. మిగతా ఉద్యమాల్లో కూడా ఎన్ని సంఘాలునే నేను పుస్తకం రాసినాం మొన్న తెలంగాణ మూవ్మెంట్ మీద. చాకల సంఘం, మంగళ సంఘం, ఎన్ని సంఘాలు లేవు, కుల సంఘాలు లేవు. వాళ్ళందరూ మా సమానం కదా అని అడిగినారు. జేఏసీలు అన్ని జేఏసీలు బెట్లా. నేను ఎన్ని కలుపుకొని సోషల్ జస్టిస్ మూవ్మెంట్ అని నేను తీసుకొచ్చాను కదా. అందులో నేను ఉన్నాక చైర్మన్గా దానికి నేను తిరిగానుగా మొత్తం తెలంగాణ అన్నప్పుడు. నువ్వు ఢిల్లీ కూడా వచ్చి ఇంటర్వ్యూ చేసినావు కదా. సో ఇవన్నీ కూడా చేయలేకపోయినాయి. పొలిటికల్ మెచ్యూరిటీ వీళ్ళకి లేదు. కమ్యూనిస్ట్ పార్టీలు పొలిటికల్ ఆర్గనైజ్ చేయగలరు. వాళ్ళు బ్రహ్మాండంగా నిర్మించడం తెలుసు. ఎందుకు నిర్మించాలి, ఎటు పోవాలో తెలవట్లే వాళ్ళకి. ఏం ఆబ్జెక్టివ్ ఉంది? లెనిన్ ఆబ్జెక్టివ్ అంటాడు. ఏంటో లెనిన్ ఆబ్జెక్టివ్ అర్థం కాలే. ఈ రోజున ఈ దేశం ముందుకి సోషల్ జస్టిస్ అనే కాన్సెప్ట్ వచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీలు సర్వైవ్ అవ్వాలంటే, ఇన్నాళ్ళు చేసిన తప్పులు పోగొట్టుకోవాలంటే సోషల్ జస్టిస్ తోటి పార్టీలు నిర్మించుకోండి. ఆ పార్టీ నిర్మించండి, పార్టీలో మార్పు తెచ్చుకోండి, వదిలేయండి. మీరు ప్రజాస్వామ్యాన్ని నిర్మించండి. ప్రజాస్వామ్యం నిర్మించబడలా, కుల సమాజం నిర్మించబడదే. ఆ కుల సమాజాన్ని పతనం చెయ్యండి. జాతి నాయకులు అనుకున్నారు అప్పుడు మేము జాతిని నిర్మిస్తామని. మనం జాతి అవ్వలే. ఈ రోజున పెద్ద కులాల వాళ్ళందరూ సంఘాలు పెట్టుకుంటారా, సభలు పెడతారా? అది ఎంత తప్పు? రాజ్యాంగానికి వ్యతిరేకం కాదా ఇది? సో అలాంటిదన్నీ కూడా వాళ్ళు అర్థం చేసుకొని ఈ రోజున ఆ కుల సంఘాలతోటి కులాల మీటింగులకు పోకూడదు. మీరు బీసీల మీటింగ్, ఎస్సీల మీటింగ్ పోయి రాజ్యాంగం వీళ్ళని నిలబెట్టండి. త్వరగానే బీసీలు, ఎస్సీలు డిమాలిష్ చేయండి. 10 ఏళ్ళు ఇచ్చేయండి. పొలిటికల్ పవర్లో తీసుకురండి. రాజ్యాంగం చెప్పేది అది. కులం నిర్మూలన చేసేస్తాం.
జాతిని నిర్మిస్తాం. ఆ జాతిని నిర్మించేటువంటి కార్యక్రమాన్ని లెఫ్ట్ పార్టీలు ఇప్పుడు బయటకు వచ్చే నక్సలైట్ మేము మెయిన్ స్ట్రీమ్లో ఉంటామండి. ఏంటో మెయిన్ స్ట్రీమ్ వాళ్ళకి ఏం తెలుస్తుంది? నక్సలైట్ నాయకులు అంటారు మేము మెయిన్ స్ట్రీమ్ రాజకీయాలకు వస్తాం. ఏం చేస్తారు వచ్చి? ఇప్పుడు చేసిన వాళ్ళకంటే గొప్పగా ఏమైనా చేస్తారా? ఏం చెయ్యాలనో ఏం చేయమంటారు వాళ్ళు? ఇదే ఈ జస్టిస్. ఓకే. ఇప్పుడు ఈ శతాబ్దం యొక్క డిమాండ్, ఈ శతాబ్దం భారతదేశాన్ని నిర్మించాల్సింది జస్టిస్తో కూడినటువంటి సమాజాన్ని. భారతదేశం ఒకటే, ఒక జాతి, భారతీయులంతా ఒకటే జాతి. ఆ జాతి నిర్మించాలని వాళ్ళు కలగన్నారు. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్న లీడర్లు ఒక్కొక్క ఉపన్యాసం వాళ్ళు వినండి. మనకి ఈ రోజున వస్తుంది. ఎంతో కష్టపడ్డాం, మనోడే నిర్మించుకుందాం, భారత జాతిని నిర్మించుకుందాం. ప్రపంచానికి చెప్తాం మేము ఒక జాతి, చైనీస్ ఒక జాతి, రష్యన్స్ ఒక జాతి, మనం కాదు. ఇప్పుడు పెద్ద కుల సంఘాలు పెట్టుకుంటున్నారంటే నువ్వు జాతికి వ్యతిరేకం. భారతీయులైన జాతి కాదు, కులాన్ని జాతిని పెట్టుకుంటున్నాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. 21వ శతాబ్దాన్ని నిర్మించేది లేదా నాశనం చేసేది ఈ సిద్ధాంతం, కులం. సోషల్ జస్టిస్ అనేది కాన్స్టిట్యూషన్లో నేర్చుకోండి, దాన్ని అమలు చేయండి, అందరు కలిసి పోరాటం చేయండి. మీ మధ్య తగాదలు, ఆ లీడర్ మంచోడు కాదు, ఈ లీడర్ ఈ కొట్లాట్లు మాకెందుకు కదా? ఒక యునైటెడ్ ఎఫర్ట్ చేయండి. అందరు కమ్యూనిస్ట్ పార్టీలు రాండి, మేము కూడా మాట్లాడతాం మీతోటి. కుల సంఘాలకు కూడా నాయకత్వం ఉండదు. ఈ కుల సంఘాలు చేయలేవు. కుల సంఘాలు వాళ్ళ వరకే వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళని పైకి ఎదగదీయాలా, రాజకీయ చైతన్యం వాళ్ళకి తీసుకురావాలా. నీ కులం కోసం కాదు, కుల నిర్మూలన కోసం నువ్వు పోవాలా. ఎన్నిహిలేషన్ ఆఫ్ కాస్ట్ అంటారే, దానికి పోవాలా. అది మన ముందున్నటువంటి ఎజెండా. దానికి కుల సంఘాలు, ముఖ్యంగా లెఫ్ట్ పార్టీలు, మిగతా పార్టీలు ఒప్పుకుంటాయని నేను అనుకోను. వాళ్ళు కూడా వస్తే మంచిదే, నక్సలైట్ కూడా వస్తే మంచిదే. అందరూ కలిసి నిర్మించండి భారత సమాజాన్ని, జాతిని చేసి నిరూపించండి, ప్రపంచానికి తెలియజేయండి. థ్యాంక్ యూ సార్. వరుస డిబేట్లు కొంతమందితో మాట్లాడుతూ వస్తున్నాం, ద గ్రేట్ డిబేట్ అని. ఇందులో భారతదేశము, సామాజిక వర్గాలు అంటే కులాలు, అధికారము, ఈ అంశాలు లేదా ఈ సమాజాన్ని మారుస్తామనుకునే వారి ఎజెండా ఏముండాలి, ఏ అంశాన్ని ప్రధానం చేసుకోవాలి, ఏ అంశాన్ని చేసుకుంటే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం, భారత రాజ్యాంగం ఇచ్చిన హామీని ప్రజల జీవితాల్లో దాన్ని ప్రవహింపజేయడము, ఒక అద్భుతమైన భారత జాతిని నిర్మించడం, ప్రపంచానికే మార్గదర్శిగా నిలబడాలంటే వారు చేసిన సూచనలు ఇవి. థ్యాంక్ యూ.